Welcome back to Sulochana Education. బీకామ్ 6th సెమిస్టర్ సబ్జెక్ట్ కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ యొక్క ఫస్ట్ యూనిట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫార్ములాస్ చూద్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఫార్ములాస్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ అంటే గూడ్స్ అనేటివి మనం సేల్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ మీన్స్ టోటల్ సేల్స్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అయితే దాని బ్రేక్ ఈవెన్ పాయింట్. మీన్స్ నో లాస్ నో ప్రాఫిట్ ఏం రాదు. దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే లాస్ రాకుండా ఎగ్జిట్ కావడమే బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ నేను సేల్ చేస్తే నేను బ్రేక్ ఈవెన్ అవుతా. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తానంటే నేను ఎన్ని నెంబర్ ఆఫ్ గూడ్స్ అనేటివి సేల్ చేయాలి, సేల్ చేస్తే నేను బ్రేక్ ఈవెన్ అవుతా. సో దాని తర్వాత ఎన్ని గూడ్స్ అయితే మనం సేల్ చేస్తామో అదంతా కూడా బిహైండ్ బ్రేక్ ఈవెన్ మొత్తం కూడా ప్రాఫిట్స్ మనకు వస్తాయి. ఇది సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఆర్గనైజేషన్ సేల్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే అప్పుడు ఫార్ములా వచ్చేసి మనం ఏ ఫార్ములా అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇది ఫార్ములా. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ని కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటారు. డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ కాల్డ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇది ఫార్ములా. ఇవి టోటల్ ఎన్ని యూనిట్స్ అనేటివి సేల్ చేయాలనేది ఆర్గనైజేషన్కి తెలుస్తుంది బై యూజింగ్ దిస్ ఫార్ములా. బట్ టోటల్ యూనిట్స్ యొక్క వాల్యూ బ్రేక్ ఈవెన్ యొక్క సేల్స్ యొక్క వాల్యూ వచ్చేసి ఈ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సేమ్ ఇదే ఫార్ములా. ఇక్కడ టోటల్ యూనిట్స్ యొక్క ఫార్ములా, ఇక్కడ టోటల్ యూనిట్స్ యొక్క వాల్యూ బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ అంటారు. ఇది ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుంది డివైడెడ్ బై ఇక్కడ పర్ యూనిట్, ఎందుకంటే టోటల్ యూనిట్స్ తెలియాలి కాబట్టి. ఇక్కడ ఏంది టోటల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాదు, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్ ఒకటే యాడ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 3 ఫార్ములాస్ ఉంటాయి. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ రూపీస్లో కనుక్కోవాలంటే ఓకే. ఫస్ట్ ఫార్ములా ఇది. సెకండ్ ఫార్ములా వచ్చి సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది డివైడెడ్ బై పీవీ రేషియో చేస్తే వస్తుంది, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. సో ఇది ఇంకోటి 3 ఫార్ములాస్ ఉంటాయి ఇది కనుక్కోవడానికి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింటుంది కదా బ్రేక్ ఈవెన్ పాయింట్ టోటల్ యూనిట్స్ ఆన్సర్ వచ్చింటుంది కదా, అది ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే మనకు బీఈపీ సేల్స్ వాల్యూ వస్తుంది. ఓకే ఇది కాబట్టి మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్లో అంటే మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ డివైడెడ్ బై పీవీ రేషియో చేస్తే అయిపోతుంది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది కదా బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ అని. సో ఇది ఇంటూ ఇది టోటల్ యూనిట్స్ వస్తుంది ఇంటూ పర్ యూనిట్ ప్రైస్ అనేది మనం చేస్తే మనకు బీఈపీ సేల్స్ టోటల్ రూపీస్లో వస్తుంది. ఇది ఓకే. ఇవి మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ 2 ఫార్ములాస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ సేల్స్ టు అర్న్ ప్రాఫిట్. అంటే నేను ఎన్ని నెంబర్ ఆఫ్ సేల్స్ చేస్తే ప్రాఫిట్ సంపాదించగలుగుతా అనేది ఇది. అంటే నేను ఇంత ప్రాఫిట్ సంపాదించాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ గూడ్స్ నేను సేల్ చేయాలి, ఇంత ప్రాఫిట్ నేను సంపాదించాలంటే సో అంటే ఎంతో ఒక 15,000 ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అర్న్ చేయాలనుకుంటుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ గూడ్స్ నేను సేల్ చేయాలి అనేది కూడా దానికి కూడా బ్రేక్ ఈవెన్ అనేది కనుక్కుంటారు. సో ఎన్ని గూడ్స్ నేను సెల్ చేస్తే నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనేది. సో ఇది సేమ్ ఫార్ములా వచ్చేసి ఇదే ఫార్ములాస్ యూనిట్స్కి ఫార్ములా ఇది, ఈ ఫార్ములానే ప్లస్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి సేమ్ యూనిట్స్ ఫార్ములానే బ్రేక్ ఈవెన్ పాయింట్ టోటల్ యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అదే ఫార్ములా ప్లస్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ ఇన్ రూపీస్ బ్రేక్ ఈవెన్ సేల్స్లో ఈ ఫార్ములా ఉంటుంది కదా, సేమ్ ఇదే ఫార్ములా ప్లస్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్, ఇక్కడ మీద ప్లస్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. దీనికి 2 ఫార్ములాస్ నేను చెప్పిన కదా ఇది. సో ఈ ఫార్ములాకు ప్లస్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఇన్ వాల్యూలో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇది. సో ఇది మనకు 2 అర్న్ ప్రాఫిట్ అంటే ఒక జస్ట్ ఇదే ఫార్ములా. సో మీద ఫిక్స్డ్ కాస్ట్ పక్కనే ప్లస్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. ఫార్ములాస్ అంతా కూడా ఇవే సేమ్ యాస్టేజ్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ మనకి ఏంది
ఏంది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ తెలియాలంటే పర్ యూనిట్ ఉత్త కాంట్రిబ్యూషన్ తెలియాలంటే టోటల్ సేల్స్ నుంచి టోటల్ వేరియబుల్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ తెలుస్తుంది. ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఇవి రెండు యాడ్ చేస్తే ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేస్తే ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఫార్ములా చూస్తే మనం ఇప్పటి వరకు బిఈపి యూనిట్స్లో అండ్ ఇన్ రూపీస్లో ఇన్ వాల్యూలో మనం చూసినాం. నెక్స్ట్ వన్ టు అర్న్ ప్రాఫిట్ అంటే లేదు, జస్ట్ ఒక ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేసినాం, సేమ్ ఫార్ములాసే. నెక్స్ట్ వన్ మనము ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నా, ఫిక్స్డ్ కాస్ట్కి ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేస్తే ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పీవీ రేషియో అంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు అన్నా కదా, ఇదే కాదు. ఇన్ రూపీస్లో సేల్స్ అనేది ఇన్ రూపీస్లో టోటల్ వాల్యూ ఎంత అంటే టోటల్ యూనిట్స్ ఇంటూ ఈచ్ యూనిట్ ప్రైస్ అనేది ఎంటర్ చేస్తే మనకు టోటల్ వాల్యూ ఎంత ఇన్ రూపీస్లో తెలుస్తుంది. సో దానికి ఫార్ములా చెప్పినా కదా. ఇంకో ఫార్ములా ఏంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఒకవేళ సపోజ్ ఇన్ ఎగ్జామినేషన్లో అంటే ఒక ఏమంటారు ప్రాబ్లంలా అనుకోండి, పీవీ రేషియో ఇచ్చినారనుకో, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేస్తే అయిపోయి ఇది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ పీవీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇది. పీవీ రేషియో ఎలా వస్తుంది అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇది వన్. కాంట్రిబ్యూషన్ అంటే ఏంది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే పీవీ రేషియో ఇది వస్తుంది. నెక్స్ట్ టూ ఫార్ములాస్ ఉంటాయి దీనికి. వాళ్ళు కాంట్రిబ్యూషన్ అంటే ఏంది, సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఆ రకంగా ఇస్తే ఈ పీవీ రేషియో ఫార్ములా ఉపయోగించాలి. లేదంటే వాళ్ళు ప్రాఫిట్స్ సేల్స్ ఇస్తారు, చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100 అంటే ఒక 2 years ప్రాఫిట్స్ ఇస్తారు, 2 years సేల్స్ ఇస్తారు. అప్పుడు ఆ 2 yearsలో ఎంత చేంజ్ అయింది, ఫస్ట్ ఇయర్లో ఒకవేళ 1000 ఉంది అనుకో, సెకండ్ ఇయర్లో 2000 ఉంది, ఎంత చేంజ్ అయింది 1000. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది పీవీ రేషియో. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములాస్ వచ్చేసరికి 2 ఫార్ములాస్ ఉంటాయి. యాక్చువల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్ మైనస్ చేయాలి. బీఈపీ సేల్స్ అంటే బీఈపీ యూనిట్స్ ఉంది, బీఈపీ వాల్యూ ఇన్ రూపీస్ ఉంది కదా. బీఈపీ యూనిట్స్ కాదు, బీఈపీ రూపీస్ ఇన్ వాల్యూలో ఉంటుంది చూడు, అది బీఈపీ టోటల్ సేల్స్ ఎంత ఇన్ రూపీస్లో అనేది అది మనం మీరు క్యాలిక్యులేట్ చేస్తాం కదా బీఈపీ సేల్స్ ఈ ఫార్ములాస్ ఉపయోగించి. అది యాక్చువల్ సేల్స్లో నుంచి యాక్చువల్ సేల్స్ అంటే ఏంది, వాళ్ళు సేల్స్ ఇస్తారు ఈ రకంగా కదా, వీరివి ఫైండ్ అవుట్ చేయడానికి సేల్స్ ఇస్తారు. యాక్చువల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్ మైనస్ చేస్తే మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. ఇంకో ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఒక్కోసారి సేల్స్ అవి ఏమి ఇవ్వకుండా ప్రాఫిట్ పీవీ రేషియో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి ఫార్ములాస్. అండ్ ప్రాబ్లమ్స్ చూద్దాం బీఈపీ టాపిక్ మీద. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, పీవీసీ లిమిటెడ్ అని ఒక కంపెనీ ప్రోడక్ట్ ఫర్నిషెస్ యూ ద ఫాలోయింగ్ డేటా రిలేటెడ్ టు ద ఇయర్ 2009 అండ్ 2010కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ ఇయర్ ఎండెడ్, ఇక్కడ టోటల్ సేల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ టోటల్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇయర్ ఎండెడ్ 31st December 2019. సో 2019 యొక్క సేల్స్ ఇయర్ ఎండెడ్ సేల్స్ అండ్ 2019 ఇయర్ ఎండెడ్ టోటల్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ 2010 యొక్క ఇయర్ ఎండెడ్ సేల్స్ ఇవ్వడం జరిగింది అండ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే, అజ్యూమింగ్ దట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ప్రైస్ విత్ వేరియబుల్ కాస్ట్ కేర్ఫుల్లీ కంట్రోల్ టు రిఫ్లెక్ట్ ప్రీ డిటర్మైన్డ్ రిలేషన్షిప్స్ అండ్ అన్ అన్వేరింగ్ ఫిగర్ ఫర్ ఫిక్స్డ్ కాస్ట్, క్యాలిక్యులేట్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే పీవీ రేషియో, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, బ్రేక్ ఈవెన్ సేల్స్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం పీవీ రేషియోకి 2 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పిన. సో పీవీ రేషియోకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. వన్ ఫార్ములా వచ్చేసి కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పినాను, సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా, ఇవ్వలేదు. సేల్స్ ఇచ్చినారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చినారా, చూడండి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అమౌంట్ ఇవ్వలేదు, అంటే ఈ ఫార్ములా వర్కౌట్ కాదని అర్థం. నెక్స్ట్ ఫార్ములా ఏంది, చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్, ఓకే, ఇంటూ 100. సో ఈ ఫార్ములా చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్, ఆ ఫార్ములా వర్కౌట్ కాదంటే నెక్స్ట్ ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని అర్థం. సో ఈ ఫార్ములాలో మనకు ప్రాఫిట్లు సేల్స్లు ఇచ్చినారా చూసుకోవాలి. చేంజెస్ ఇన్ సేల్స్ అంటే ఏంటంటే 2 years ఇస్తారు, ఆ 2 years మధ్య డిఫరెన్స్ను చేంజెస్ ఇన్ సేల్స్ అంటారు. సో 2 ప్రాఫిట్స్ ఇస్తారు అంటే 2 year ప్రాఫిట్స్ ఇస్తారు, ఆ 2 years మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ అంటారు. ఇక్కడ చూడండి మనకు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 5000. ఇది మనం ఇక్కడ రాసుకోవాలి కింద చేంజెస్ ఇన్ సేల్స్లో.
సో చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ ఇచ్చినారా, ఇవ్వలేదు. టోటల్ కాస్ట్ ఇచ్చినారు, కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, మనం ఎంతైతే సేల్ చేసినామో అందులో నుంచి కాస్ట్ మైనస్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో మనం 45,000 సేల్స్ చేసినాం, ఇదేం ప్రాఫిట్ కాదు. ఇందులో మనం ఎంత కాస్ట్ పెట్టినాము అంటే 40,000. సో ఆ 40,000 అనేది మైనస్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో కాబట్టి 45,000 నుంచి 40,000 మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 5,000 వస్తుంది. ఆ 5,000 2019 యొక్క ప్రాఫిట్. ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7,000 వస్తుంది. ఈ 7,000 2010 ప్రాఫిట్. ఇప్పుడు మనకి ఏంది అర్థము, ఇది దీని మధ్య ఎంత ఉంది డిఫరెన్స్, 2,000. అదే ఇక్కడ మనకు చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్. ఒక్కోసారి ఇక్కడ డైరెక్ట్ ఇస్తారు ప్రాఫిట్ అని, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రాసేస్తే అయిపోతుంది. ఒక్కోసారి ఇక్కడ ఇచ్చినప్పుడు మనకు టోటల్ సేల్స్ ఇంత జరిగింది, సో ఇది ప్రాఫిట్ కాదు, ఇందులోంచి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అది మైనస్ చేయాలి, కాస్ట్ మైనస్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ 2019 ఇంత వచ్చింది. ఇవి రెండింటిని చేయడం వల్ల, ఇవి రెండింటిని మధ్యలో డిఫరెన్స్ చేయడం వల్ల 2010 ప్రాఫిట్ ఇంత వచ్చింది. ఈ రెండింటి డిఫరెన్స్నే సో చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ అంటారు. సో సేల్స్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ని. సో ఆ అమౌంట్ అనేది మనము రాసుకుందాం ఇంటూ 100. 2,000 డివైడెడ్ బై 5,000 క్యాలిక్యులేటర్లో మీరు ఎంటర్ చేయండి. చేస్తే మీకు 0.4 వస్తుంది. 0.4 ఇంటూ 100 అంటే 40 వస్తుంది. 40% పీవీ రేషియో. ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినారు, ఇక్కడ మనకు ఓన్లీ సేల్స్ అండ్ కాస్ట్ ఇచ్చినారు. ఓకే, అండ్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనకు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, ఓన్లీ సేల్స్ కాస్ట్ ఇచ్చినారు, అంతే. ఇన్ఫర్మేషన్ ఇంకేమీ ఇవ్వలేదు. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఫార్ములా చూస్తే ఒకసారి చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడెక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. ఫార్ములాస్ మెయిన్, ఫార్ములాస్ అనేది మీరు మంచిగా గుర్తుపెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, కానీ మనకు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ తెలియదు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలియదు. ఇవి తెలిస్తే ఇందులో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం తీయొచ్చు. ఓకే, ఇందులో మనకు ఈ ఫార్ములాస్ అనేవి వర్కౌట్ కావు. సో ఈ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇవ్వలేదు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇవ్వలేదు, అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ టోటల్ యూనిట్స్ కూడా సో ఇవ్వలేదు టోటల్ యూనిట్స్. సో ఈ ఫార్ములా అనేది వర్కౌట్ కాదు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే ఈ ఫార్ములా కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే మనకు టోటల్ సేల్స్ ఉంది, వేరియబుల్ కాస్ట్ లేదు. సో కాబట్టి ఇందులో నుంచి ఎందుకు ఇందులో నుంచి అంటున్నా అంటే, ఇప్పుడు టోటల్ సేల్స్ వాళ్ళు ఇచ్చినారనుకో, టోటల్ వేరియబుల్ కాస్ట్ వాళ్ళు ఇచ్చినారనుకో, సో ఇంకా ఆ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేసి ఇందులో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ అనేది తీయచ్చు మనం. సో కాబట్టి టోటల్ సేల్స్ ఉంది, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇచ్చినారు, 2019 ఇచ్చినారు, 2020 ఇచ్చినారు. ఇది యూనిట్స్ ఇవ్వలేదు కానీ సేల్స్ ఇచ్చినారు కదా. సో ఇవి ఇచ్చినారు కానీ వీటికి సంబంధించిన టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి ఈ ఫార్ములా కూడా వర్కౌట్ కాదు. సో ఈ ఫార్ములాస్ వర్కౌట్ అంటే నెక్స్ట్ ఫార్ములా చూడండి, బ్రేక్ ఈవెన్ సేల్స్. ఇది ఏం ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో పీవీ రేషియో మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే 2019 2010 ఇచ్చినారు. సో సేల్స్ ఇన్ రూపీస్లో ఇచ్చేసినారు వాళ్ళు. సో ఇందులో నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములా నుంచి కూడా తీయొచ్చు కానీ, సో ఈ ఫార్ములా మనకు ప్రాఫిట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలా, సేల్స్ ఉంది కానీ వేరియబుల్ కాస్ట్ వాళ్ళు ఇవ్వలేదు కదా, కాబట్టి ఈ ఫార్ములా అనేది వర్కౌట్ కాదు. సో ఫార్ములా వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ వాల్యూ. ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకే, ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ చూడండి 2019 2010 ఉంది. సో మనం 2019 యొక్క సేల్స్ తీసుకోవచ్చు, లేదంటే 2010 యొక్క సేల్స్ అన్న తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 2019 యొక్క సేల్స్ 45,000 తీసుకుందాం. ఓకే, 45,000 వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇది. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలా, డివైడెడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో అంటే మనం అలా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది 40%. ఓకే, ఇది అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇంటూ 40% ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో 45,000 మీద ఇంటూ 40% అంటే 40 డివైడెడ్ బై 100 చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది.
మనకు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 45,000 ఇంటూ 40 డివైడెడ్ బై 100 చేస్తే 18,000 వస్తుంది. అండ్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ కాదు, ఇందులో నుంచి మనం ప్రాఫిట్ మైనస్ చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ అనేది వస్తుంది. సో ఈ 18,000లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ రావాలంటే ఈ 18,000లో నుంచి మనం ప్రాఫిట్ మైనస్ చేయాలి. అయితే మనం బ్రేక్ ఈవెన్ సేల్స్ దేనివి తీసుకున్నాం, మనము 45,000 అనేది సేల్స్ తీసుకున్నాం కదా. సో ఏ ఇయర్ది తీసుకున్నాం, 45,000 2019. ఈ 2019 యొక్క ప్రాఫిట్ ఎంత, 5,000. సో ఈ 5,000 ప్రాఫిట్ మైనస్ చేస్తే మనకు వస్తుంది ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ రకంగా చేస్తే మనకు 13,000 ఫిక్స్డ్ కాస్ట్ అని వస్తుంది. సో మీరు ఈ రకంగా 2009ది నేను తీసుకున్నాను, లేదంటే మీరు 2010ది తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు 2010 ఎంత మనకు వచ్చేసి సేల్స్ 50,000 కదా, తీసుకొని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు 40%. అండ్ ప్రాఫిట్ అనేది మనం 2010 యొక్క ప్రాఫిట్ మైనస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ అనేది వస్తుంది. సో ఈ ఫార్ములా వచ్చేసి సేమ్ ఇది మన దగ్గర ఉన్న ఫార్ములాస్ని యూటిలైజ్ చేసుకొని నేను ఇది సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ ఫార్ములా వచ్చేసి మెయిన్ వచ్చేసి ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో, ఈ ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా ఉపయోగిస్తారు. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ అంటే నువ్వు ఏ సేల్స్ తీసుకుంటున్నావు చూడలేదో ఇది ఇంటూ పీవీ రేషియో ఎంత, ఇది ఈక్వల్ టు దాన్ని ఏమంటారు, కాంట్రిబ్యూషన్ అంటారు. సో ఆ రకంగా చేస్తే మనకి ఇది వస్తుంది. ఇందులో నుంచి ఏది మైనస్ చేయాలా, ఇది కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్లో నుంచి ప్రాఫిట్ మైనస్ చేయాలి. ఆ ఇయర్ది ఏదైతే నువ్వు సేల్స్ తీసుకున్నావో అది మైనస్ చేస్తే మనకు వస్తుంది, దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ 13,000. సో ఆ రకంగా చేయొచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న ఫార్ములాస్ని కూడా యూటిలైజ్ చేసుకొని కూడా మీరు చేయొచ్చు. ఇది మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ సేల్స్. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే చూడండి, బ్రేక్ ఈవెన్ సేల్స్ అన్నారు. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే 2 ఫార్ములాస్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పినాను. సో ఇక్కడ చూడండి టూ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇది సేల్స్ అన్నారు కాబట్టి ఈ ఫార్ములాస్లో 3 ఫార్ములాస్లో ఏదో ఒకటి. సో ఈ ఫార్ములా ఉపయోగించాలంటే ఇది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టి ఇంటూ అవసరమా, మనకు అవసరం లేదు. సో మనకు పర్ యూనిట్లు కూడా ఇవ్వలేదు కాబట్టి అది వర్కౌట్ కాదు. సో ఇది కూడా వర్కౌట్ కాదు, వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు కాబట్టి. మనకు వర్కౌట్ అయ్యే ఫార్ములా ఏంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, పీవీ రేషియో తెలుసు. ఫిక్స్డ్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసాం, పీవీ రేషియో కూడా క్యాలిక్యులేట్ చేసాం. సో వాటిని ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ బీఈపీ సేల్స్ ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం మనం, 13,000 డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత, 40. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే మనకు పీవీ రేషియో వస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ వస్తుంది. సో ఇలా 13,000 కదా, డివైడెడ్ బై 40% అంటే 40 డివైడెడ్ బై 100 క్యాలిక్యులేటర్లో వేస్తే మీకు 0.4 వస్తుంది. 13,000 డివైడెడ్ బై 0.4 వేస్తే 32,500 వస్తుంది. ఇది మనకు బీఈపీ సేల్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏమడిగారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నారు. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములాస్ చూడండి, మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములాస్ 2 ఫార్ములాస్ చెప్పడం జరిగింది. ఒకటి యాక్చువల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్, ఒకటి ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఏ రకంగా చేసిన వస్తుంది, ప్రాఫిట్ అనేది మీరు ఏదన్నా తీసుకోవచ్చు. 2019 ప్రాఫిట్ ఉంది, 2010 ప్రాఫిట్ ఉంది. ఆ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో చేస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. ఇంకోటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్ మైనస్ చేయాలి. ఏ రకంగా చేసిన వస్తుంది, నేను ఫస్ట్ ఫార్ములా ఉపయోగిస్తున్నాను, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో యాక్చువల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్ మైనస్ చేయాలి. మీరు ఫార్ములా అనేది డైరెక్ట్ రాయండి, నేను ఏదో షార్ట్కట్గా యాక్చువల్ సేల్స్ అని రాసినాను. యాక్చువల్ సేల్స్ అంటే ఏదో ఒకటి 2019ది తీసుకోవచ్చు, 2010ది తీసుకోవచ్చు. ఇది 2009, 2009, ఇది 2010. సో సేల్స్ అనేది ఇవి తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ 45,000. ఇందులో నుంచి యాక్చువల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్. సో బీఈపీ సేల్స్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో బీఈపీ సేల్స్ వచ్చేసి మనకు 32,500. ఇది మైనస్ చేస్తే మనకి ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి 2 వస్తాయి మనకు. 2009 యొక్క ఎంఓఎస్ వస్తుంది అండ్ 2010 కూడా వస్తుంది. యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో యాక్చువల్ సేల్స్ 2010 ఎంత, 50,000. ఈ 50,000లో నుంచి బీఈపీ సేల్స్ ఎంత, 32,500. సో ఇవి క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2009 యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది అండ్ 2010 యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. 45,000లో నుంచి అండ్ 50,000 నుంచి 32,500 మైనస్ చేస్తే 17,500 వస్తుంది. సో
సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది లేటెస్ట్దే తీసుకోండి, 2009 అవసరం లేదు. ఒక్కసారి మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 2010ది తీసుకొని ఈ రకంగా చేయండి, 2009 అవసరం లేదు, లేటెస్ట్దే తీసుకోండి. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకు ఫస్ట్ వన్ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు. పీవీ రేషియో అంటే మన ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో మనకు వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు కాబట్టి మన ఫార్ములా నెక్స్ట్ ఏంది, చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. సో చేంజెస్ ఇన్ సేల్స్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్, ఈ రెండింటిని డిఫరెన్స్, టోటల్ సేల్స్ టోటల్ కాస్ట్ యొక్క డిఫరెన్స్ అని ప్రాఫిట్ అంటారు, ఈ రెండింటి డిఫరెన్స్ని ప్రాఫిట్ అంటారు. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి మనకు ఫార్ములాస్ ఇక్కడ చూసుకోవాలి. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆల్రెడీ పీవీ రేషియో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో ఇదే ఆటోమేటిక్గా తీసుకోవాలి మనం, ఎందుకంటే ఆల్రెడీ ఇది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో కాబట్టి మన ఫార్ములా ఏంది, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే 2009, ఇక్కడ మాత్రం మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి కరెంట్ తీసుకొని చేయండి. సో సేల్స్ యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, ఇక్కడ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. స్టార్టింగ్ది కూడా తీసుకుంటే ఇది చూడండి, ఈ 45,000, ఈ 45,000 ఇక్కడ పెడతారు ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత 40. ఈ సైడ్ వస్తే ఆ 45,000 మీద 40% చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ రావాలంటే అందులో నుంచి మైనస్ ఆ ఇయర్ యొక్క ప్రాఫిట్ అనేది ఇది మైనస్ చేస్తే మనకు వచ్చేస్తుంది, అది అయిపోయింది. నెక్స్ట్ వన్ బ్రేక్ ఈవెన్ సేల్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే మనకు ఆల్రెడీ ఇది తెలుసు, ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది డివైడెడ్ బై చేసేస్తే ఇది వచ్చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. యాక్చువల్ సేల్స్ ఎంత మనకు, మనం లేటెస్ట్ తీసుకోండి 50,000 మైనస్ బీఈపీ సేల్స్ అంటే క్యాలిక్యులేట్ చేసాం కదా ఆల్రెడీ. సో అది మైనస్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, మనకు 32,000 బీఈపీ సేల్స్ వచ్చింది కదా. ఇంకొక సమ్, నెక్స్ట్ సమ్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కాకతీయ సిమెంట్స్ లిమిటెడ్. సో వీళ్ళు సేల్స్ ఇచ్చారు 10,000 టన్స్ అంటే 10,000 యూనిట్స్. సో వాల్యూ వచ్చేసి 5 lakhs, మెటీరియల్ 1 lakh, లేబర్ 50,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000, ఫిక్స్డ్ కాస్ట్ 3 lakhs, ప్రాఫిట్ 40,000. యూ ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ టు 50,000 యొక్క ప్రాఫిట్ జనరేషన్ కావాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేయాలా, అండ్ ఫైండ్ ప్రాఫిట్ అంటే ఇంత సేల్ 9 lakhs సేల్ జరిగితే ఎంత ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది అనేది అడిగారు. ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చారు, ఇంత ప్రాఫిట్ రావాలంటే ఎన్ని సేల్స్ అనేది చేయాలి, ఇక్కడ ఇన్ని సేల్స్ వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది అడుగుతున్నారు. ఇక్కడ మనకు 5 అనేది అడుగుతున్నారు క్యాలిక్యులేట్ చేయమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఈవెన్ పాయింట్, పీవీ రేషియో. ఫస్ట్ మనం పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. సో పీవీ రేషియో ఏం చెప్పినాను ఆల్రెడీ, పీవీ రేషియో యొక్క ఫార్ములాస్ కూడా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదా. 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100, ఇది 1 ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో ఈ ఫార్ములాస్లో ఏది వర్కౌట్ అవుతుంది అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్స్ అనేది 2 years ప్రాఫిట్స్ ఇవ్వాలి, 2 years సేల్స్ ఇస్తే ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మనకు 2 year ప్రాఫిట్స్ 2 year సేల్స్ ఇచ్చారా, సో ఇది వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 అనేది మనకు వర్కౌట్ అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకుందాం, పీవీ రేషియోని రాసి కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పాను, కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలి. ఆల్రెడీ ఫార్ములాస్ రాసాను కదా, అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. సేల్స్లో నుంచి ఈ ఫార్ములాస్ అనేది ఇక్కడ నేను రాయడం జరిగింది. 2 ఫార్ములాస్ వచ్చేసి పీవీ రేషియో, ఈ 2 ఫార్ములాస్. ఓకే, కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పాను, మనకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కాదు, కాంట్రిబ్యూషన్ కావాలి అంటే టోటల్ సేల్స్ నుంచి టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది మైనస్ చేయాలి. సో ఇది మనకు కాబట్టి నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ అనేది మనం మైనస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మనకు కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాం, సేల్స్ ఎంత 5 lakhs వాళ్ళు ఇచ్చినారు, మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ ఇచ్చినారా, సో ఇక్కడ ఒకటి ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు 3 lakhs, ఇంకా మిగిలినవి వేరియబుల్ కాస్ట్ అంటే అకార్డింగ్ టు అవుట్పుట్ని బట్టి మారిపోతుంటుంది. ఇప్పుడు మెటీరియల్ అనేది నువ్వు ఎంత అవుట్పుట్ అంటే నువ్వు ఎన్ని గూడ్స్ తయారు చేస్తావు దాన్ని బట్టి మెటీరియల్ డిపెండ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది. సో రెంట్, సో వేజెస్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఇవి మాత్రం మెటీరియల్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఓకే, కాబట్టి అది వేరియబుల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్గా ఉండదు. సో అవుట్పుట్ని బట్టి మారిపోతుంది మెటీరియల్. కాబట్టి 1 lakh ప్లస్
ఇంకేముంటుంది లేబర్ 50,000, ఇది కూడా మనకు వేరియబుల్. ఎందుకంటే మనం పని చేయించుకునే దాన్ని బట్టి మనం శాలరీ అనేది రెంట్ అనేది వేజెస్ అనేది ఇస్తాం. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే రెంట్ ఉంటుంది, రెంట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో మనం యూజ్ చేసే స్పేస్ ఏ రకంగానే సార్ రెంట్ మాత్రం ఫిక్స్డ్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా మనకు వేరియబుల్ కాస్ట్ లెక్క వస్తుంది. ఇంకా ఇవి మనము ప్లెజ్ చేద్దాం. ప్లెజ్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 5 lakhs మైనస్ మనకి ఎంత ఉంది ఇక్కడ 1,60,000 వస్తుంది. ఓకే, ఈ 5 lakhsలో నుంచి 1,60,000 మైనస్ చేస్తే మనకు 3,40,000 వస్తుంది. ఓకే, ఇది వేరియబుల్ కాస్ట్ అని ఇక్కడ మీరు డైరెక్ట్ ఇవి రాయకుండా వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు అని మెటీరియల్ ప్లస్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఇంకొక దగ్గర రాసి ఇక్కడ ఇన్సర్ట్ చేసిన ఓకే. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్ అమౌంట్లో రాయకండి. అమౌంట్లో రాస్తే ఏది ఎట్లా అనేది వాళ్ళకి ఎగ్జామినర్ ఏమంటారు పేపర్ కరెక్షన్ చేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఫస్ట్ టైం రాయండి మెటీరియల్ ప్లస్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది, నెక్స్ట్ స్టెప్లో ఈ వాల్యూస్ రాయండి. సో అది మనకు ఫార్ములా ఏంది, పీవీ రేషియో అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ ఎంత 3,40,000 వచ్చింది. నెక్స్ట్ అగైన్ రాసేటప్పుడు కూడా ఈ రకంగా రాయకుండా మళ్ళీ ఫార్ములా రాసి నెక్స్ట్ స్టెప్లో వెళ్ళండి. సేల్స్ ఎంత ఇచ్చినారు, 5 lakhs ఇచ్చినారు. 5 lakhs ఇంటూ 100. సో ఈ రకంగా చేస్తే మనకు 68 వస్తుంది, 68%. ఇది డివైడెడ్ బై ఇది చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, ఇంటూ 100 చేయండి 68 వస్తుంది. 68% పీవీ రేషియో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నారు, బ్రేక్ ఈవెన్ అన్నారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ బీఈపీ అని రాయకండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ అని రాయండి. నేను షార్ట్కట్గా రాస్తున్నాను. ఇందులో మనకు ఫార్ములాస్ ఎన్ని ఉంటాయి, ఇందులో వచ్చేసి మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నారు కదా. సో మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మన ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పినా కదా ఇది. సో వీళ్ళు వచ్చేసి యూనిట్స్ అడగలేదు అంటే మనకి ఇవి 2 ఫార్ములాస్ అని అర్థం. ఇవి 2 ఫార్ములాస్లో ఏది ఈజీ ఉంటుంది, ఇది ఈజీ ఉంటుంది. పీవీ రేషియో తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో తెలిస్తే ఇప్పుడు మనకు ఈ రకంగా చేసిన వస్తుంది. టోటల్ సేల్స్ తెచ్చు, టోటల్ వేరియబుల్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా. సో ఆ 3 ప్లస్ చేస్తే అప్పుడు మెటీరియల్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంటూ సేల్స్. కానీ ఇది ఈజీ ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా అప్లికబుల్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ. నేను అన్ని షార్ట్కట్లు రాస్తున్నా, మీరు ఫిక్స్డ్ కాస్ట్ అన్ని క్లియర్గా రాయండి. ఎంత ఫిక్స్డ్ కాస్ట్ 3 lakhs. 3 lakhs డివైడెడ్ బై 68%. 68% అంటే ఏంది, 68 డివైడెడ్ బై 100 చేస్తే 0.68 వస్తుంది. అండ్ 3 lakhs డివైడెడ్ బై 0.68 అని మనం చేస్తే మనకు వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందంటే 4,41,176 వచ్చింది. దిస్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క సేల్స్ యొక్క వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా మనకు ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఫస్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 2 యాక్చువల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్ మేనేజర్. ఒకటి ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసిన వస్తుంది, మీకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. యాక్చువల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో ప్రాఫిట్ ఇచ్చినారు, డివైడెడ్ బై పీవీ రేషియో చేసిన వస్తుంది, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ చేసిన వస్తుంది. ఓకే, యాక్చువల్ సేల్స్ అంటే ఇక్కడ ఎంత ఇచ్చినారు, 5 lakhs ఇచ్చినారు. సో బీఈపీ సేల్స్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన బీఈపీ ఎంత, ఇక్కడ 4,41,176. సో 5 lakhsలో నుంచి 4,41,176 మనం మైనస్ చేస్తే మనకు వచ్చేసి 58,824 వస్తుంది. ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అయిపోయింది. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నారు, సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ టు 50,000. అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ సేల్స్ రిక్వైర్డ్, నీకు ఇంత ప్రాఫిట్ రావాలంటే నువ్వు ఎన్ని సేల్స్ అనేది కంప్లీట్ చేయాలో అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి డి, సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ప్రాఫిట్ ఎంత 50,000. సో ఇంత. సో మనకు ప్రాఫిట్ మీద ఏం చెప్పిన ఫార్ములాస్, ప్రాఫిట్ అని వస్తే ఏం చెప్పిన బీఈపీ సేల్స్. ఓకే, ఏం చెప్పినాం ఫార్ములా ఏంది మనకు, ఈజీ ఫార్ములా ఏది గుర్తుపెట్టుకోమన్న బీఈపీ సేల్స్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఎందుకంటే పీవీ రేషియో ఇచ్చిందని, పీవీ రేషియో ఇవ్వకపోతే ఏం చేయాలా, ఇక్కడ పీవీ రేషియో ఏదో క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించినాను. లేదు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే డైరెక్ట్ ఇంకో ఫార్ములా ఉంది కదా, బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ కాకుండా సేల్స్ 2 ఉంది కదా. సో ఆ ఫార్ములా అప్లికబుల్. లేదంటే మీరు పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసి ఈ రకంగా కూడా అవసరమా, ఇది డైరెక్ట్ దీనికి ఇంకో ఫార్ములా ఉంది కదా అది చేసేస్తే అయిపోతుంది. సో ఇది మనకు ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇది.
ఇది ఫార్ములా. ఇక్కడ మనకు టు అర్న్ ప్రాఫిట్ అంటే ఏం చెప్పిన ప్లస్ ప్రాఫిట్ పెట్టమన్నా. ఇక్కడ ప్లస్ ప్రాఫిట్ పెడితే అయిపోయి, ఎందుకంటే ప్రాఫిట్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ బీఈపీ సేల్స్ ఇదే ప్లస్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, ఇంత ప్రాఫిట్ సంపాదించాలంటే ఎంత సేల్స్ అని అడుగుతున్నారు. అంటే ఎంత సేల్స్ అంటే అడుగుతున్నది ఏంటి, బీఈపీ సేల్స్ అడుగుతున్నారు. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ప్రాబ్లంలో ఇచ్చినారు, 3 lakhs ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు, 50,000 ఇచ్చినారు. డివైడెడ్ బై పీవీ రేషియో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 68% వచ్చింది. అంటే 0.68 డివైడెడ్ బై 100 చేస్తే 0.68 వస్తుంది. ఇది డివైడెడ్ బై 3,50,000 డివైడెడ్ బై 0.68 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 5,14,706 వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వీళ్ళు ఏమన్నారంటే ప్రాఫిట్ సేల్స్ ఇచ్చినారు. ఇక్కడ రివర్స్ అనమాట, ఫైండ్ సేల్స్ ప్రాఫిట్ ఇచ్చినారు. ఓకే, ఎంత ప్రాఫిట్ ఈక్వల్ టు ఫైండ్ సేల్స్ ఇచ్చినారు 9 lakhs, ఫైండ్ ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, సేల్స్ ఇచ్చినారు. ఎంత సేల్స్ 9 lakhs ఇచ్చినారు. ఓకే, ఇక్కడనేమో సేల్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, ప్రాఫిట్ ఇచ్చినారు. ఇక్కడేమో సేల్స్ ఇచ్చినారు, ప్రాఫిట్ క్యాలిక్యులేట్. ఒక్కటే ఫార్ములా, ఇదే ఫార్ములా. ప్రాఫిట్ సేల్స్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారంటే సేల్స్ అంటే ఏంటంటే ఇది ఇచ్చినారు, ఇది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇది 9 lakhs ఇచ్చినారు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనకు ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం 3 lakhs ప్లస్ ప్రాఫిట్ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత 68% అంటే 68 డివైడెడ్ బై 100 చేస్తే 0.68 వస్తుంది. ఇది డివైడెడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే ఇంటూకి వెళ్తుంది. 9 lakhs ఇంటూ 0.68 ఈక్వల్ టు 3 lakhs ప్లస్ ప్రాఫిట్. అండ్ 9 lakhs ఇంటూ 0.68 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 6,12,000 వస్తుంది. ఓకే, ఇందులో ఈక్వల్ టు 3 lakhs ప్లస్ ప్రాఫిట్ కదా. నెక్స్ట్ మనకు ప్రాఫిట్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది అనేది ఇటు సైడ్ తేవాలి. 6,12,000 మైనస్ 3 lakhs ఈక్వల్ టు ప్రాఫిట్. ఓకే, ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే 3,12,000 వస్తుంది. దిస్ ఈజ్ ప్రాఫిట్. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది సమ్. సో ఇది ఈజీ. బ్రేక్ ఈవెన్ పీవీ రేషియో చెప్పినా కదా ఎలా క్యాలిక్యులేట్ చేయడం, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో వేరియబుల్ కాస్ట్ అనేది జస్ట్ ఈ 3 యాడ్ చేస్తే అయిపోతుంది. వేరియబుల్ కాస్ట్ ఎందుకంటే కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నారు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో చేస్తే అయిపోతుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. ఇంకా సేల్స్ ఇచ్చి సేల్స్ కనుక్కోమని ప్రాఫిట్ ఇస్తే ఈ రకంగా, అండ్ ప్రాఫిట్ కనుక్కోమని సేల్స్ ఇస్తే ఈ రకంగా, ఒకటే ఫార్ములా ఇది. అండ్ నెక్స్ట్ సమ్స్ చూద్దాం. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఇది చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు బ్రేక్ ఈవెన్ పాయింట్, పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh, ప్రాఫిట్ అట్ సేల్స్ లెవెల్. వాళ్ళు ఏది ఇస్తున్నారు, ఏది క్యాలిక్యులేట్ చేయమన్నారు అనేది మెయిన్ చూసుకోవాలి. ఇక్కడ ఇలా సేల్స్ అడుగుతున్నారు, ప్రాఫిట్ ఇచ్చినారు. ఇక్కడ సేల్స్ ఇచ్చినారు, ప్రాఫిట్ కనుక్కోమంటారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్. పీవీ రేషియో అంటే ఏంది, ఇక్కడ మనకు పీవీ రేషియో అంటే 2 చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ 2 year ప్రాఫిట్స్ 2 year సేల్స్ ఇవ్వలేదు, అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే ఏమేమి చెప్పినాను, కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సేల్స్ అంటే ఆల్రెడీ ఇచ్చినారు ఎంత, ఇది. కాంట్రిబ్యూషన్ అంటే ఏంది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ ఇచ్చినారు కదా 10 lakhs, అందులో నుంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలి. సో వేరియబుల్ కాస్ట్ అంటే ఏమేమి చెప్పినా నేను, మెటీరియల్, లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ప్లస్ చేస్తే వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి 2 lakhs, 1 lakh, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000. సో ఈ 3 అనేటివి వాళ్ళే చూడండి. ఇక్కడ మనకు చూస్తే ఇవి వచ్చేసి వాళ్ళే ప్లస్ చేసి ఇక్కడ ఇచ్చేసినారు 3,20,000. ఇక కాస్ట్ అని ఇక్కడ ఇచ్చినారు, కాస్ట్ అని మెటీరియల్, లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఇక్కడ ఇచ్చినారు. ఈ 3 ప్లస్ చేస్తే ఇది వచ్చిందని ఇచ్చినారు. సో ఇదనమాట, ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఇదే వస్తుంది. అది వాళ్ళ అవుటర్ కాలంలో ఇచ్చేసినారు ఒకటేసారి. ఓకే, ఇది. సో ఇది వేరియబుల్ కాస్ట్. సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 అంటే మనకు ఫస్ట్ ఇది వస్తుంది. బ్రేక్ ఈవెన్ పార్ట్ అంటే ఈజీ, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ అంటే వీళ్ళు ప్రాఫిట్ ఇచ్చినారు, సేల్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, అంటే ఇది ఇచ్చినారు వీళ్ళు. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఉంది, పీవీ రేషియో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినారు, ఇది. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నారు, ప్రాఫిట్ అంటే సేల్స్ లెవెల్ ఆఫ్ 18,000. సేల్స్ ఇచ్చినారు అంటే ఇది ఇచ్చినారు, ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, పీవీ రేషియో ఇది కనుక్కుంటారు కదా. సో ఇది. నెక్స్ట్
క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్ మెటీరియల్ ఇక్కడ కాస్ట్ పర్టికులర్స్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చారు. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ 4 రూపీస్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ 3, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ 20 పర్ యూనిట్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 50,000 రూపీస్ టోటల్ ఇచ్చారు. వీళ్ళు ఏమడిగారంటే బీఈపీ యూనిట్స్ అడిగారు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇఫ్ బీఈపీ ఇస్ బ్రాడ్ డౌన్ టు 4,000 యూనిట్స్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటున్నారు. ఇఫ్ బీఈపీ ఇస్ బ్రాడ్ డౌన్ టు 4,000 యూనిట్స్. నెక్స్ట్ యూనిట్స్ రిక్వైర్డ్ టు సెల్ టు అర్న్ 10,000. బీఈపీ యూనిట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. బీఈపీ యూనిట్స్ ఆల్రెడీ ఫార్ములా ఏంటి? యూనిట్స్కి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, ఇది ఫార్ములా. సో ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. బీఈపీ యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఫార్ములా మొత్తం రాయండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, ఓకే, మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఈ రకంగా రాయకండి. మీరు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అని మంచిగా రాయండి. నేను షార్ట్కట్లో ఆ రకంగా రాశాను. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 50,000. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 50,000 డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? ఇక్కడ పర్ యూనిట్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20 పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇక్కడ చూడండి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే వేరియబుల్ కాస్ట్ని ఇక్కడ చూస్తే డైరెక్ట్ మెటీరియల్, లేబరు, సో వేరియబుల్ ఓవర్ హెడ్స్ అన్నారు. ఈ 3 కూడా మనకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిటే. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే 4 + 3. మీరు ఈ రకంగా కాదు, డైరెక్ట్ మెటీరియల్ ఈ రకంగా రాయాలి, ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని రాయాలి. రాశాక డైరెక్ట్ మెటీరియల్ 4 ప్లస్ డైరెక్ట్ లేబర్ 3 ప్లస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత? 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్ అంట. డైరెక్ట్ లేబర్లో 100% తీసుకోవాలి. అంటే దీని మీద 100% చేస్తే ఎంత? 3 × 100% అంటే 100 డివైడెడ్ బై 100 చేస్తే ఇది క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. 3. సో ఇవి ప్లస్ చేస్తే మనకు 10 వస్తుంది. ఈ 10 వచ్చేసి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, డివైడెడ్ బై 10. సో మనకు చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 5,000 యూనిట్స్ వస్తుంది. 5,000 యూనిట్స్ ఈజ్ ద బీఈపీ యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇఫ్ బీఈపీ 4,000 యూనిట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అనేది వీళ్ళు అడిగినారు. సో ఇఫ్ బీఈపీ 4,000 యూనిట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నారు. సో ఇక్కడ సేమ్ మనము ఇదే ఫార్ములా వీళ్ళు ఏమన్నారంటే ఇది ఫస్ట్ ఫార్ములా బీఈపీ యూనిట్స్ అయినారు. సో బీఈపీ యూనిట్స్ ఫార్ములా అయింది ఇదే ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇది ఫార్ములా. సో బీఈపీ యూనిట్స్ ఎంత అన్నారు? 4,000 యూనిట్స్ అన్నారు. అంటే ఇది ఇచ్చినారు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 50,000 డివైడెడ్ బై వీళ్ళు ఈ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అడుగుతున్నారు. మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇక 10 రాసుకోవాలా. ఇది అనేది ఇటు సైడ్ పోతే 4,000 సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ 10 = 50,000. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, పర్ యూనిట్ మైనస్ 10. ఇది అనేది ఇంటూలో ఉంది. 4,000 ఇంటూ ఇది. సో ఇది ఇటు సైడ్కి వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే 50,000 డివైడెడ్ బై 4,000. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ 10 = సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇవి క్యాన్సల్ అయితే అండ్ 50 డివైడెడ్ బై 4 చేస్తే ఓకే 50 డివైడెడ్ బై 4 చేస్తే 12.5 వస్తుంది. అంటే మీరు 50,000 డివైడెడ్ బై 4,000 చేసినా ఇదే వస్తుంది. నేను ఇక్కడ 3 zeros క్యాన్సల్ చేసి 50 డివైడెడ్ బై 4 చేసిన. ఇది అనేది అటు సైడ్ పోతే మనకు వస్తుంది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ = 12.5. ఇది -10 ఇటు సైడ్ పోతే +10 అవుతుంది. అంటే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 22.5 వస్తుంది. 22.5 50 వస్తుంది. 22.50 పర్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, ఇది 22.50 అనే సెల్ ఏం లేదు. సేమ్ బీఈపీ యూనిట్స్ ఫార్ములాని ఇక్కడ ఏమి ఇచ్చినారంటే బీఈపీ ఇచ్చినారు. ఇందాక దాంట్లోనేమో బీఈపీ మనం కనుక్కున్నాం. వీళ్ళు ఇప్పుడు బీఈపీ వాళ్ళు ఇచ్చి ఇది కనుక్కోమంటున్నారు అంతే. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ చూద్దాం. యూనిట్స్ రిక్వైర్డ్ టు సెల్ అర్న్ ప్రాఫిట్ ఆఫ్ 10,000. సో ఇక్కడ ఏమి ఇచ్చినారంటే వీళ్ళు యూనిట్స్ రిక్వైర్డ్ టు సెల్ టు అర్న్ ప్రాఫిట్ ఆఫ్ 10,000 ఇచ్చినారు. వీళ్ళు ఏమి ఇచ్చినారు? ఇక్కడ బీఈపీ యూనిట్స్ ఇది ఒకటే ఫార్ములా. బీఈపీ యూనిట్స్ ఫార్ములా ఏంది మనకు? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వీళ్ళు ఏమన్నారు? ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకు ప్రాఫిట్కి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ప్లస్ ప్రాఫిట్ పెట్టుకోవాలి అంతే. వీళ్ళు ఏమడుగుతున్నారు? ఇది అడుగుతున్నారు యూనిట్స్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 50,000. ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు? 10,000. ఓకే,
సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత మనకు 20. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 10. 60,000 డివైడెడ్ బై 10 అంటే 6,000 యూనిట్స్. సో ఈ రకంగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇది క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా వీళ్ళు ఏమన్నారు బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నారు. సో బ్రేక్ ఈవెన్ వీళ్ళు ఏమి ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు అండ్ నెట్ ప్రాఫిట్ ఇచ్చారు. సో వీళ్ళు ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఫార్ములా వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ అమౌంట్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు అండ్ నెట్ ప్రాఫిట్ అమౌంట్ ఇచ్చారు అండ్ పర్సంటేజెస్ కూడా ఇచ్చారు. అంటే ఫిక్స్డ్ కాస్ట్ యొక్క పర్సంటేజ్ అనేది 30 ఉంది, నెట్ ప్రాఫిట్ అనేది 10, టోటల్ సేల్స్ అనేది 100% జరిగితే అందులో 60% వేరియబుల్ కాస్ట్ పెట్టుకున్నారు, 30 ఫిక్స్డ్ కాస్ట్ పెట్టుకున్నారు, 10% అనేది నెట్ ప్రాఫిట్ వచ్చింది వీళ్ళకు. సో 100%లా. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ బీఈపీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ రకం మనకు బీఈపీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి ఏంది, ఇక్కడ మనకు వేరియబుల్ కాస్ట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, కానీ ఇక్కడ వాళ్ళు మనకు ఒకటి ఇవ్వలేదు, ఏంటంటే నెట్ ప్రాఫిట్ ఇచ్చారు, సేల్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనం చూస్తే ఇది 100% అనేది ఏంది సేల్స్ టోటల్, ఇందులో 60% ఇది వేరియబుల్ కాస్ట్ పెట్టారు, 30 ఇది పెట్టినారు. సో అంటే మనకు 90% ఖర్చు అయింది, 10% అనేది ప్రాఫిట్ వచ్చింది. అంటే మనకి ఇది 100% ఏంది సెల్లింగ్ పర్సంటేజ్. అంటే ఇక్కడ ఉన్న అమౌంట్ ఈ 20 lakhs ఏంది సేల్స్ అని అర్థం. ఈ 20 lakhs సేల్స్ అయితే 12 lakhs ఏమో కాస్ట్ వేరియబుల్ కాస్ట్కి అయింది, 6 lakhs కాన్స్టెంట్గా ఫిక్స్డ్ కాస్ట్కి అయింది. సో అంటే ఇవి రెండు ఈ టోటల్ సేల్స్ నుంచి మైనస్ చేస్తూ వచ్చింది మనకు నెట్ ప్రాఫిట్ ఇది అని అర్థం. సో కాబట్టి మనకు అన్ని వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ టైం మనం బీఈపీ క్యాలిక్యులేట్ చేయకుండా ఇక్కడ పీవీ రేషియో ఇచ్చినారు కాబట్టి మనం ఫస్ట్ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే బీఈపీ అంటే మనకి ఇంకో ఫార్ములా 2 ఫార్ములాస్ ఉంటాయి, ఈ ఫార్ములాలు ఈజీ అయిపోతుంది కదా. ఒకవేళ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయమని చెప్పకపోతే అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చినారు, సేల్స్ ఇచ్చినారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చినారు, ఇంటూ సేల్స్ ఇది అప్లై చేస్తే అయిపోతుంది. అంటే ఇది ఎలా చేయాలంటే ఒకసారి ఈ మెథడ్ అనేది నేను ఇంత దాకా చూపించలేదు కాబట్టి ఒకసారి మీకు చూపిస్తున్నా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఓకే, ఇలా ఉంది ఈ మెథడ్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చినారు వాళ్ళు 6 lakhs డివైడెడ్ బై సేల్స్ ఎంత 20 lakhs మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత 12 lakhs. ఓకే, ఇంటూ సేల్స్ ఎంత 20 lakhs. సో ఇది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. అంటే ఇక్కడ 6 lakhs ఉంది, డివైడెడ్ బై 20 lakhs నుంచి 12 lakhs పోతే 8 lakhs వస్తుంది, ఇంటూ 20 lakhs. ఓకే, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది డివైడెడ్ బై ఇది చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, ఇంటూ 20 lakhs చేస్తే వస్తుంది. ఈ రకం చేయొచ్చు. ఇక్కడ మనకు పీవీ రేషియో అన్నారు కాబట్టి ఫస్ట్ మనం పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. పీవీ రేషియో అంటే ఏంది ఫార్ములా, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే ఫార్ములా ఏంది, సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలి. సేల్స్ ఎంత 20 lakhs. ఓకే, వేరియబుల్ కాస్ట్ ఎంత 12 lakhs. ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది 8 lakhs వస్తుంది. ఓకే, సో పీవీ రేషియో అంటే ఫార్ములా వచ్చేసి కాంట్రిబ్యూషన్ ఎంత 8 lakhs, ఈ 8 lakhs డివైడెడ్ బై సేల్స్ ఎంత 20 lakhs ఇంటూ 100. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ 8 lakhs డివైడెడ్ బై 20 lakhs ఇంటూ 100 ఇది డివైడెడ్ బై ఇది చేసి సమ్ వాల్యూ వస్తుంది, ఇంటూ 100 చేస్తే మనకు మొత్తం కలిసి ఎంత వస్తుంది 40 వస్తుంది. ఓకే, 40% పీవీ రేషియో. అండ్ నెక్స్ట్ వన్ బీఈపీ అంటే ఏంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో ఈ రకంగా చేయొచ్చు. ఇన్సేపు చెప్పిన చూడ అది క్యాలిక్యులేషన్ చేయండి మీరు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది 6 lakhs డివైడెడ్ బై 40% అంటే 40 డివైడెడ్ బై 100 చేస్తే 0.40 వస్తుంది. సో 6 lakhs డివైడెడ్ బై 0.40 చేస్తే మనకు 15 lakhs వస్తుంది. దిస్ ఈస్ బీఈపీ. ఈ రకంగా చేసినా కూడా ఒకటే రకంగా వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ జీరోస్ అన్నీ క్యాన్సిల్ చేస్తే మనకు 6 డివైడెడ్ బై 8 ఇంటూ 20 lakhs వస్తుంది. సో ఈ రకం కూడా వస్తుందా లేదా అనేది ఒకసారి మీకు చూపిస్తా చూడండి. 6 డివైడెడ్ బై 80 వేస్తే ఇక్కడ మనకు ఎంత వచ్చింది 0.75 ఇంటూ 20 lakhs వేయండి, ఇంటూ 0.75 ఇంటూ 20 lakhs చూడండి, అది 15 lakhs వచ్చింది. ఇలా చేసినా అలా చేసినా వస్తుంది, కానీ ఇది లెంతీ ప్రాసెస్ కదా. ఫస్ట్ పీవీ రేషియో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది రెండోది తొందర అయిపోతుంది. ఇది నెక్స్ట్ వన్ ఒకవేళ పీవీ రేషియో లేదనుకో ఒక బీఈపీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడిగినారనుకో ఇది వెళ్ళాలి, ఎందుకంటే ఇది వేసి ఇది అవసరమా డైరెక్ట్ ఇది వేసేస్తే అయిపోతుంది. ఇది నెక్స్ట్ వన్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంది, యాక్చువల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్ మైనస్ చేయాలి. యాక్చువల్ సేల్స్ ఎంత మనకు
20 lakhs. BEP ఎంత వచ్చింది మనకు 15 lakhs. అంటే ఎంత వస్తుంది మనకు 5 lakhs వస్తుంది. ఇంకో ఫార్ములా కూడా ఉంది, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో ఒకవేళ మనకు అదో ప్రాఫిట్ డివైడెడ్ బై అంటే 2 lakhs డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత 40 అంటే 0.48 వస్తుంది. సో ఇది 7th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మీకు ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయినట్లే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటారు. ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, BEP క్యాలిక్యులేట్ చేయమన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ వెన్ సేల్స్ ఇస్ 1 lakh ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20,000 ప్రాఫిట్ అర్న్ చేయాలంటే సో ఎంత సేల్స్ అనేటివి మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. పీవీ రేషియో అంటే ఏంటి, మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్. సో 2 year ప్రాఫిట్స్ రావాలి, 2 year సేల్స్ రావాలి. ఇచ్చినారు కదా ఫస్ట్ పీరియడ్లో సేల్స్ ప్రాఫిట్, సెకండ్ ఇయర్లో. సో దీని డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 4,000. ఈ 4,000 డివైడెడ్ బై ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 20,000. సో ఆ 20,000 ఇంటూ 100 చేస్తే మనకు పీవీ రేషియో వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 20 వస్తుంది. ఇది నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎట్లా రావాలా, సో ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనం నెక్స్ట్ వన్ వచ్చేసి BEP ఉంది. సో BEP ఫస్ట్ మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫార్ములా వచ్చేసి BEP సేల్స్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై నెక్స్ట్ వన్ వచ్చేసి పీవీ రేషియో. BEP సేల్స్ యొక్క ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో కదా. సో ఎందుకు ఇదే తీసుకుంటున్నా అంటే మనకు మన దగ్గర ఉన్నదో ఏముంది, మన దగ్గర ఏముందంటే పీవీ రేషియో మాత్రమే ఉంది. 2 year సేల్స్ ఉన్నాయి, 2 year ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం బయటకు లాగాలంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఫార్ములా ఉపయోగించాలి. ఎందుకు ఇదే ఉపయోగించాలా, BEP సేల్స్కి ఇంకో ఫార్ములా ఉంది కదా, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్ ఉంది కదా, ఆ దాంట్లో ఎందుకు ఉపయోగించొద్దు అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఇక్కడ మనము బై 20 పెడతాం, 20% కదా ఇది, కాబట్టి 0.20 వస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ పెడతాం. ఈ BEP సేల్స్ ఏంది, నువ్వు దేంతో క్యాలిక్యులేట్ చేసినావు, ఈ పీరియడ్ 1లో ఇది తీసుకుందాం 1,20,000. ఓకే, ఇది సైడ్ పోతే 1,20,000 ఇంటూ 0.20 ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో నెక్స్ట్ వన్, సో 1,20,000 నుంచి ఇంటూ 0.20 చేస్తే మనకు వచ్చేసి 24,000 వస్తుంది. సో ఇది మనకు ఫిక్స్డ్ కాస్ట్ కాదు. ఇందులో నుంచి మనం ఏది తీసుకున్నాం, ఈ ఫస్ట్ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫస్ట్ది మనం పీరియడ్ 1 సేల్స్ తీసుకున్నాం కాబట్టి దీని యొక్క ప్రాఫిట్ అనేది 9,000 ఉంది కదా. ఈ 24,000లో నుంచి మైనస్ ప్రాఫిట్ ఎంత 9,000. సో ఇది మైనస్ చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. 24,000లో నుంచి మనం 9,000 అనేది మైనస్ చేస్తే మనకు 15,000 వస్తుంది. 15,000 వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి పీవీ రేషియో 20%. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఈ రకంగా మనం పీవీ రేషియోతో ఉన్న ఫార్ములా ఉపయోగిస్తే మనం మళ్ళీ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఇందులో నుంచి మనకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఇందులో నుంచి మనం ప్రాఫిట్ మైనస్ చేస్తే మనకు వచ్చేదే మనకు ఫిక్స్డ్ కాస్ట్ అనేది 15,000. ఇది సెకండ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి BEP ఈజీ, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది డివైడెడ్ బై పీవీ రేషియో చేస్తే మనకు నెక్స్ట్ థర్డ్ వన్ BEP వచ్చేస్తుంది. అంటే థర్డ్ వన్ అంటే మనం ఏం చేయాలంటే చూడండి, థర్డ్ వన్ అని పెట్టి BEP అని పెట్టి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో అని పెట్టాలి. సో మనకు పీవీ రేషియో తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు. సో ఇది సాల్వ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏమన్నా ప్రాఫిట్ వెన్ సేల్స్ ఇస్ 1 lakh అన్నారు. ప్రాఫిట్ వెన్ సేల్స్ 1 lakh అని ఇచ్చినారు. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ వెన్ సేల్స్ అంటే ఆల్రెడీ ఫార్ములా ఏంది, ఇక్కడ సేల్స్ ఇచ్చినారు, ప్రాఫిట్ కనుక్కోవాలా, అది ఆల్రెడీ తెలుసు కదా, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో వీళ్ళు ఏమి ఇచ్చారు, ఇది వచ్చేసి BEP సేల్స్ యొక్క ఫార్ములా. సో BEP సేల్స్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇది ఇచ్చినారు, అంటే ఇది మనకు తెలుసు, క్యాలిక్యులేట్ చేసినాం, ఇది క్యాలిక్యులేట్ చేసినాం, ఇది నుంచి ప్రాఫిట్ తీయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ప్రాఫిట్ ఇచ్చినారు, ఇది ఇచ్చినారు, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ వాల్యూస్ అన్ని ఎంటర్ చేస్తాం, ఇది క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది. సో ఇది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ పర్ ఇయర్ ఇచ్చారు, ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూ 10,000 యూనిట్స్ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద ఫాలోయింగ్ యూజింగ్ CVP అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే మన ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఫార్ములా ఏంది, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్
మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 50 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 30. సో ఇవి రెండు మనం మైనస్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ 20 వస్తుంది. ఇది మనకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ అనేది వీళ్ళు ఏమన్నారు, పర్ యూనిట్ అయిపోయింది, టోటల్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ అన్నారు. సో టోటల్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ అంటే మనకు ఆల్రెడీ ఏమొచ్చింది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది. సో ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమన్నారు అంటే టోటల్ కాంట్రిబ్యూషన్ అన్నారు. సో టోటల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది మనకు, అంతే కదా. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ కాంట్రిబ్యూషన్ కావాలంటే పర్ యూనిట్ ఇంత. సో మొత్తం ఎట్లా వస్తుంది, ఇంటూ టోటల్ యూనిట్స్ అంటే పర్ ఒక ప్రైజ్ ఇంత ఒక్కదాంది టోటల్ యూనిట్స్ మల్టిప్లై చేస్తే టోటల్ దాని మీద ఎంత ప్రైస్ పడింది అనేది తెలుస్తుంది. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత 20 కదా, ఇంటూ టోటల్ యూనిట్స్ ఎంత, ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూ 10,000 యూనిట్స్. సో ఇక్కడ 10,000 అనేది మనం మల్టిప్లై చేస్తే మొత్తం అమౌంట్ ఎంత, ఒక్కదాని మీద ఏమో 20 రూపీస్ పడింది, ఇక్కడ 10,000 యూనిట్స్ ఉన్నాయి, టోటల్గా ఎంత పడిందంటే 2 lakhs పడింది ఇది. అండ్ థర్డ్ క్వశ్చన్ వీళ్ళు ఏమన్నారంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇన్ యూనిట్స్ అన్నారు. సో అంటే బీఈపీ యూనిట్స్ అన్నారు. సో బీఈపీ యూనిట్స్ ఫార్ములా ఏంటి, వీళ్ళు మనకి ఏమి ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చారు, మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అన్ని వాళ్ళు ఇచ్చేసారు. సో ఫిక్స్డ్ కాస్ట్ వాళ్ళు ఎంత ఇచ్చారు, 1 lakh ఇచ్చారు. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 50, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 30, అంటే 50 - 30 అంటే 1 lakh డివైడెడ్ బై 20 చేస్తే 5,000 యూనిట్స్ వస్తుంది. ఇది మనకు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే చూడండి, ఇన్ రూపీస్ అన్నారు. సో ఇన్ రూపీస్ అన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది, ఇక్కడ సో ఇన్ రూపీస్ అన్నారు. రూపీస్ అంటే ఏంది, బీఈపీ సేల్స్ అంటే బీఈపీ సేల్స్ అన్నారు. అంటే ఫార్ములా ఏంది మనకు, సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో అన్నా, లేదంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్ చేసిన వస్తుంది. టోటల్ సేల్స్ ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ చూడండి, టోటల్ సేల్స్ అనేది ఇవ్వలేదు, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు. సో కానీ రకంగా ఇచ్చినారు కదా. సో టోటల్ సేల్స్ ఎలా వస్తుంది, ఇది కదా 50, ఇది ఇంటూ ఇది చేస్తే మనకు ఫార్ములా వచ్చేసి ఇది కదా, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్, ఇది ఫార్ములా. ఇంకో ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఉంది. పీవీ రేషియోకి సంబంధించింది వీళ్ళు క్యాలిక్యులేట్ చేయమని లేదు కాబట్టి అది అవసరం లేదు మనకు, ఓకే. ఇది కాబట్టి మనము ఈ ఫార్ములాతో చేద్దాం. చేస్తే అప్పుడు మనకి ఏమిటి, టోటల్ సేల్స్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ అనేది 1 lakh ఇచ్చినారు, టోటల్ సేల్స్ ఎలా వస్తుంది, టోటల్ యూనిట్స్ ఎంత, ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, ఇది ఇంటి ఇది వేస్తే ఎంత వస్తుంది మనకు 5 lakhs వస్తుంది. ఇక్కడ 5 lakhs పెట్టుకోవాలా. మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎట్లా వస్తుంది, పర్ యూనిట్ ఎంత 30, టోటల్ యూనిట్స్ ఎంత, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చేసి 30. సో 30 ఇంటూ టోటల్ యూనిట్స్ ఎంత 10. సో కాబట్టి మనకు ఎంత వస్తుందంటే 3 lakhs వస్తుంది. ఇప్పుడు సేల్స్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 lakhs. సో ఈ రకం క్యాలిక్యులేట్ చేసినా మీకు వచ్చేస్తుంది బీఈపీ సేల్స్. ఇంకో రకంగా ఏంటంటే బీఈపీ సేల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, బీఈపీ సేల్స్ కదా, సో మనకి ఎంత వచ్చింది, టోటల్ యూనిట్స్ ఎంత 5,000 యూనిట్స్. బీఈపీ టోటల్ యూనిట్స్ రాయాల, బీఈపీ టోటల్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే కూడా వచ్చేస్తుంది, ఓకే. ఇప్పుడు ఇక్కడ చేసినాం కదా, వీళ్ళు ఇక్కడ మనం పర్ యూనిట్ కనుక్కున్నాం, ఇంటూ టోటల్ యూనిట్ చేసినాం. ఇక్కడ మనం టోటల్ యూనిట్స్ కనుక్కున్నాం అంటే ఇంటూ పర్ యూనిట్ చేయాలి మనం. టోటల్ యూనిట్స్ కనుక్కుంటే ఎంత వచ్చింది, బీఈపీవి 5,000 యూనిట్స్ వచ్చింది. 5,000 ఇంటూ టోటల్ యూనిట్స్ ఉంది, పర్ యూనిట్ యొక్క ప్రైజ్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత ఇక్కడ ఇచ్చినారు 50. సో ఇది చేస్తే 5, 5, 25, 1, 2, 3, 4, 1, 2, 3, 4 అంటే 2,50,000 వస్తుంది. మీరు ఇది క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ మీకు 1 lakh ఉంది, ఇవి రెండింటి మధ్య 2 lakhs. 1 lakh డివైడెడ్ బై 2 lakhs ఇంటూ 5 lakhs. సో ఇది సాల్వ్ చేసినా మీకు ఒకటే రకంగా వస్తుంది, ఓకే. ఈ రకంగా చేసినా ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ప్రాఫిట్ అట్ ఇది ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూమ్ అన్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారు అంటే ప్రాఫిట్ అన్నారు, అట్ ఇది ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూమ్ అన్నారు. సో ఇక్కడ మనం చూస్తే ప్రాఫిట్ అట్ ఇది ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూమ్ అన్నారు, కానీ సేల్స్ ఎంతనో ఇవ్వలేదు ప్రాఫిట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగించడానికి. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో అంటే ఇక్కడ పీవీ రేషియో కూడా ఇవ్వలేదు. అంటే మన ఫార్ములా ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకవేళ వాళ్ళు ఇస్తే కూడా ఏమొస్తుంది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్ వేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేయాలి బీఈపీ సేల్స్.
ఓకే. ఒకవేళ యూనిట్స్ అంటే బీఈపీ యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఇది ఉండదు. సో ఆ రకంగా మనం చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఇది ఇవ్వలేదు అంటే ప్రాఫిటే అడిగినారు కానీ సేల్స్ ఇది ఇవ్వలేదు, ఇది ఇస్తే ఇవి ఉన్నాయి, ఇది కూడా అయిపోతుంది, చేసేస్తాం. వీళ్ళు ఏమన్నా ప్రాఫిట్ అన్నారు కాబట్టి మనకు కావాల్సింది ఏది, ఇది కావాలా, ఇది ఉంది, ఇది తీసేస్తాం బయటికి. కానీ వీళ్ళు ఏమన్నారు అట్లా ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు మన ఫార్ములా వచ్చేసి కానీ వీళ్ళకి మాత్రం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి ఇవ్వకపోయినా. సో కాబట్టి మన ఫార్ములా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోమన్నా కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇది ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ అంటే కాంట్రిబ్యూషన్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇది ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుందని అర్థం. చూడండి కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇందులో నుంచి మనకు సేల్స్ ఎంత, సేల్స్ అంటే టోటల్ సేల్స్ పర్ యూనిట్ కాదు, 5 lakhs కదా క్యాలిక్యులేట్ చేసినా కదా ఇందాక. వేరియబుల్ కాస్ట్ ఎంత, ఇది ఇంటూ టోటల్ యూనిట్స్ చేస్తే 3 lakhs వస్తుంది. ఈక్వల్ టు మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, మనకు 1 lakh ప్లస్ ప్రాఫిట్. సో ఇందులో ఎలా వస్తుంది, ఈవి రేట్ చేస్తే 2 lakhs వస్తుంది. అండ్ మనకు ప్రాఫిట్ కావాలి కాబట్టి ఇది ఇటు సైడ్ పంపిస్తే మైనస్ 1 lakh వస్తుంది, ఈక్వల్ టు ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు మనకు 1 lakh, 1 lakh ఈక్వల్ టు ప్రాఫిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమనంటే చూద్దాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ రూపీస్ అన్నారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. యాక్చువల్ సేల్స్ ఎంత 5 lakhs, బీఈపీ సేల్స్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు బీఈపీ ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ 2,50,000, లేదంటే ఇది క్యాలిక్యులేట్ చేసిన ఒకటి వస్తుంది 2,50,000 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 2,50,000 వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ చూడండి. ఇక్కడ కూడా వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూస్తే పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ప్రాఫిట్ అనేది 2,000 అంటే రిప్రజెంట్స్ 10% ఆఫ్ సేల్స్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీస్ 10,000 ఇచ్చినారు. వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, పీవీ రేషియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలో కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై 2 ఉంటాయి, చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్. 2 year ప్రాఫిట్స్ ఇవ్వలేదు, 2 year సేల్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ అంటే సెల్లింగ్ కాస్ట్ ఇవ్వలేదు, వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు. సో 2 వర్కౌట్ కావు అంటే ఇది పక్క పెట్టండి, రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి బీఈపీ సేల్స్ నుంచి రాండి. బీఈపీ సేల్స్ ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తామా అనేది ఆలోచించండి. ఓకే, బీఈపీ సేల్స్ బీఈపీ సేల్స్ అంటే మనకు ఫార్ములా ఏంది, ఇంకా ఇందులో నుంచి మనం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేస్తాం. బీఈపీ సేల్స్ అంటే ఫార్ములా ఏంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో వేయద్దు, పీవీ రేషియో అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేదు. టోటల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్. ఇందులో మనకి ఏం కావాలా, సేల్స్ కావాలా, వేరియబుల్ కాస్ట్ కావాలా, ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందులో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, బీఈపీ సేల్స్. బీఈపీ సేల్స్ అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు, 2,000 ఇచ్చారు, రిప్రజెంట్స్ 10% ఆఫ్ సేల్స్ అన్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మార్జిన్ ఆఫ్ సేఫ్టీస్ 10,000 అని ఇచ్చారు. సో బీఈపీ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నా మనకు వేరియబుల్ కాస్ట్ అవసరం. సో ఇది కూడా మనకు వర్కౌట్ కాదు, అవునా. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి, ఇక్కడ మనకు ఇది క్యాలిక్యులేట్ చేయాలన్నా మనకి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఇవ్వలేదు, వాళ్ళు సేల్స్ ఇవ్వలేదు, వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు, ఇంటూ సేల్స్ కూడా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూస్తే ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత 10,000 అన్నారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000. ఓకే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 2 ఫార్ములాలు అన్నా, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, నెక్స్ట్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్నే మనము ఫార్ములాస్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకో, మీరు ఇది పీవీ రేషియోకి 2 ఫార్ములాస్ వర్కౌట్ అవుతలేదు, ఇది పక్క పెట్టేస్తారు. సరే ఇది చేద్దామంటే కూడా ఇది వర్కౌట్ అవుతలేదు, ఫిక్స్డ్ కాస్ట్ లేదు, సేల్స్ లేదు, వేరియబుల్ కాస్ట్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలా, ఏది చేయాలన్నా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో చేయాలి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో ఆలోచించండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీస్ 10,000 ఇచ్చారు. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు 10,000 ఇచ్చారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బీఈపీ లేదు, మైనస్ చేయాలంటే సేల్సే లేదు. నెక్స్ట్ ఫార్ములా ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఈక్వల్ టు 10,000 ఇచ్చినారు అని అర్థం. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు, 2,000 ఇచ్చినారు కదా, ఈ 2,000 డివైడెడ్ బై పీవీ రేషియో, ఇంకొంచెం పీవీ రేషియో తీయచ్చు కదా, ఈక్వల్ టు 10,000. సో ఇది అనేది డివైడెడ్ బైలో ఉంది, అటు సైడ్ పోతే ఇంత అవుతుంది. సో అప్పుడు ఇది అనేది ఇటు వస్తుంది. ఓకే, ఇది అటు వెళ్తుంది, ఇది ఇటు వెళ్తుంది. సో 2,000 డివైడెడ్ బై 10,000 మనం చేస్తే మనకు వచ్చేసి ఆన్సర్ పీవీ రేషియో వస్తుంది.
సో ఇక్కడ మనం చూస్తే ఇది క్యాన్సల్ అవుతుంది 1/5 పీవీ రేషియో. సో 1/5 అంటే మనకి ఏమొస్తుందంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1/5 చేసిన 2000 / 10,000 చేసినా మీకు 0.2 వస్తుంది. సో 0.2 అంటే 1/5 చేస్తే 0.2 వస్తుంది. మనకు పీవీ రేషియో ఎప్పుడు పాయింట్లో ఉంటుందా, పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. పర్సంటేజ్ రూపంలో కావాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేస్తే మనకు పీవీ రేషియో వస్తుంది. ఓకే, అంటే మనకు 20% వస్తుంది పీవీ రేషియో. ఓకే, అయిపోయిందా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే చూడండి, బీఈపీ పీవీ రేషియో అయిపోయింది. నెక్స్ట్ బీఈపీ సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, మనం ఇక్కడ ఇది అయిపోయింది కదా ఫస్ట్ వన్, ఇక్కడ ఉన్న దాంతోనే ఇది ఈక్వల్ టు 10,000 వేసుకుందాం. ఇది అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ తెలుసు కాబట్టి పీవీ రేషియో లాగినాం. సో అది పీవీ రేషియో అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏమన్నారు, బ్రేక్ ఈవెన్ సేల్స్ అన్నారు. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ కావాలంటే ఖచ్చితంగా మీద ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్, లేదంటే పీవీ రేషియోనా అనేది. ఇక పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో చేసినా మనకు ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది రావాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది మెయిన్ మనకు బీఈపీ సేల్స్ కంటే ముందర. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రాఫిట్ అనేది 2000 అంటే రిప్రజెంట్స్ 10% ఆఫ్ సేల్స్ అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ప్రాఫిట్ 2000 ఉంది కదా, రిప్రజెంట్స్ 10% ఆఫ్ సేల్స్. ప్రాఫిట్ ఈక్వల్ టు 2000. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, ఏది ప్రాఫిట్ ఈక్వల్ టు 2000 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 10% ఆఫ్ సేల్స్. సేల్స్లో 10% అంటే ఈ ప్రాఫిట్ ఈక్వల్ టు 2000 అనేది. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి, ప్రాఫిట్ ఈక్వల్ టు 10% ఆఫ్ సేల్స్. సేల్స్లో 10% మాత్రమే ప్రాఫిట్ అని అర్థం. ఈ ప్రాఫిట్ ఈక్వల్ టు 2000 ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, రిప్రజెంట్స్ 10% ఆఫ్ సేల్స్. సేల్స్లో 10% మాత్రమే ప్రాఫిట్ వచ్చిందని. ఆ ప్రాఫిట్ ఎంత, 2000 ఇచ్చింది. అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు 10% ఆఫ్ సేల్స్. సో ప్రాఫిట్ ఎంత, 2000 ఇచ్చినారు. ఈక్వల్ టు 10% ఆఫ్ సేల్స్ అంటే ఏంది, 10 / 100 ఇంటూ సేల్స్. మనకు తెలియదు కాబట్టి 10% ఆఫ్ సేల్స్ అంటే సేల్స్ మీద 10% చేయలేదు కాబట్టి 10 / 100 ఇంటూ సేల్స్. సో 2000 ఈక్వల్ టు 10 / 100 చేస్తే 0.10 వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఇంటూ ఉంది, ఇటు సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది, ఈక్వల్ టు సేల్స్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 20,000 వస్తుంది. ఇది సేల్స్. నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తామంటే, ఓకే ఇది సేల్స్. నెక్స్ట్ ఇది వీళ్ళు ఏమన్నా అంటే ఫిక్స్డ్ కాస్ట్ అన్నారు. ఫిక్స్డ్ కాస్ట్ అన్నప్పుడల్లా నేను ఒక్కటే ఉపయోగిస్తున్నా, బీఈపీ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఉపయోగిస్తున్నా. సో సేల్స్ అంటే ఏంది, వీళ్ళు ఇచ్చిన సేల్సే 20,000 ఫిక్స్డ్ కాస్ట్. పీవీ రేషియో మనం ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం, 20% కదా. 20% అంటే 20 / 0.20. ఇటు సైడ్ పోతే ఇందులో నుంచి మనం ఏం మైనస్ చేయాలా, ఫిక్స్డ్ కాస్ట్ రావాలి. సో మనం ఇక్కడ 20,000 ఇంటూ ఇదన్నీ డివైడెడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే ఇంటూకి వెళ్ళిపోతే 20,000 ఇంటూ 0.20 చేస్తే మనకు 4,000 వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇదేనా 4,000. ఫస్ట్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ 4,000 నుంచి ఏం తీయాలి, మైనస్ ప్రాఫిట్ ఇవ్వాలి. సో 4,000 ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు మన వాళ్ళకి, 2,000 కదా ఇచ్చినది, ఇక్కడ వేసుకున్నాం కదా. సో ఆ 2,000 మైనస్ చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఎంత వచ్చింది మనకు, 2,000 అనేది ఫిక్స్డ్ కాస్ట్. సో నెక్స్ట్ ఫార్ములా ఏంది, బీఈపీ అడిగినారు. బీఈపీ అంటే ఈజీ, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇలా. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనకు, 2000 డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత, 0.20. సో 2000 డివైడెడ్ బై 0.20 వేస్తే మనకు ఇది వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 2000. సో మీకు ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు. సో 2000 డివైడెడ్ బై 0.20 చేస్తే మనకు 10,000 వచ్చింది. ఇది బీఈపీ. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. మనకు బీఈపీ వచ్చేసి 10,000 వచ్చింది. సింపుల్, ఇది చాలా ఈజీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు పీవీ రేషియో అంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. మనకు 2 ఇయర్ ప్రాఫిట్స్ రాలే, 2 ఇయర్ సేల్స్ రాలే. నెక్స్ట్ మన కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ అంటే సేల్స్ వేరియబుల్ కాస్ట్ లేదు, సో ఇది క్యాన్సల్. బీఈపీ సేల్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ లేదు, క్యాన్సల్. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే కూడా ఫిక్స్డ్ కాస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, క్యాన్సల్. సో ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవి రెండు పెట్టుకోవాలి. ఇవి రెండు పెట్టుకుంటే వీళ్ళు ఏమన్నారంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఫస్ట్ వీటిని సాల్వ్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుస్తుందని మీరు అర్థం చేసుకోవాలి.
కాబట్టి వీటిని ఏదో ఒకటి చేయడానికి మీరు ట్రై చేయండి. చేస్తే వీళ్ళ ప్రాఫిట్ 2000 అనేది రిప్రజెంట్స్ 10% ఆఫ్ సేల్స్. టోటల్ సేల్స్లో 10% అనేది ప్రాఫిట్ అన్నారు. అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు 10% ఆఫ్ సేల్స్. అర్థం క్యాలిక్యులేట్ చేస్తే ప్రాఫిట్ అంటే 2000 ఈక్వల్ టు 10% 10/100 ఇంటూ సేల్స్తో వేయాలన్నారు. అర్థం చేస్తే మీకు సేల్స్ వచ్చేస్తుంది. వచ్చేసినాక నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఇది చేసేసినాం సంపాదన. నెక్స్ట్ ఏంది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000 అన్నారు. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000 అంటే ఫార్ములా యాక్చువల్ సేల్స్ మైనస్ బీపీ సేల్స్ ఈక్వల్ టు 10,000 అని అర్థం. అసలు యాక్చువల్ సేల్స్ లేదు, ఒకవేళ అందులో నుంచి యాక్చువల్ సేల్స్ లేదు, బీఈపీ సేల్స్ అసలుకే లేదు. ఒకవేళ యాక్చువల్ సేల్స్ ఉన్నా అందులో నుంచి బీఈపీ సేల్స్ మనం ఒకవేళ మీరు ఆర్కంగా చేసిన వస్తుంది. రెండు ఉంటాయి చూడండి, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ ఈక్వల్ టు ఎంత అన్నారు వీళ్ళు 10,000 అన్నారు. సో యాక్చువల్ సేల్స్ ఎంత మనం మీరు క్యాలిక్యులేట్ చేస్తే 20,000 ఓకే మైనస్ బీఈపీ సేల్స్. సో మీరు ఏ రకం క్యాలిక్యులేట్ చేసినా మీకు ఇక్కడ వస్తుంది చూడండి. ఇది అనేది ఇటు సైడ్ పంపిస్తే మనకు వచ్చేసి 20,000, ఇది మైనస్ కదా ఇటు సైడ్ వస్తే, ఇది అటు సైడ్ పంపించాలి, ఇది ఇటు సైడ్ వస్తే మైనస్, ఇది అటు సైడ్ పంపిస్తే ప్లస్. ఈ రకం క్యాలిక్యులేట్ చేసిన వస్తుంది. మొత్తం ఎంత 10,000 బీఈపీ సేల్స్ వచ్చేసింది. చూసినారా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినది వచ్చింది. మీరు ఎట్లా చేస్తున్నారు అనేది కాదు మ్యాటర్, మీరు వీటిని సింప్లిఫై చేస్తుంటే వచ్చేస్తుంటుంది. సో మనం ఇది సింప్లిఫై చేస్తే సేల్స్ వచ్చింది, ఇది సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది బీఈపీ సేల్స్ వచ్చేసింది. ఇది అయిపోయింది బీఈపీ సేల్స్. నెక్స్ట్ వన్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే పీవీ రేషియో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. సో మనకి ఇక్కడ బీఈపీ సేల్స్ వచ్చింది కాబట్టి మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ రావాలంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఈ ఫార్ములాలో ఏమైపోయింది బీఈపీ సేల్స్ ఉంది, ఓకే బీఈపీ సేల్స్ అంటే వాళ్ళు ఇచ్చిన టోటల్ సేల్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. అటు పీవీ రేషియో లేదు కాబట్టి నెక్స్ట్ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనం ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది పీవీ రేషియో కావాలి. పీవీ రేషియో కావాలంటే ఇవి రెండింటిని సింప్లిఫై చేస్తే మనకు బీఈపీ సేల్స్ వచ్చేసింది. నెక్స్ట్ మనము ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఏం కావాలా, ఇది ఫార్ములా, ఇది తెలుసు బీఈపీ సేల్స్ అంటే ఇదే అమౌంట్. సో ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి మనకు కావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పీవీ రేషియో కావాలి. సో నెక్స్ట్ మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను బీఈపీ సేల్స్ అయిపోయింది కదా నాది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఏం కావాలా, ఒకవేళ ఈ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలన్నా రెండు చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ 2 ఇయర్ ప్రాఫిట్స్ 2 ఇయర్ సేల్స్లో సేల్స్ వేరియబుల్ కాస్ట్ లేదు, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ సేల్స్ కాబట్టి ఇది పక్కకు పెట్టేద్దాం. ఇవి రెండు సాల్వ్ చేస్తే బీఈపీ సేల్స్ వచ్చింది కదా. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను కదా, ఇందులో నాకు పీవీ రేషియో లేదు కాబట్టి నేను ఫిక్స్డ్ కాస్ట్ అనేది పీవీ రేషియో లేకుండా క్యాలిక్యులేట్ చేయలేను. కాబట్టి నాకు ఫస్ట్ పీవీ రేషియో కావాలి. పీవీ రేషియో కావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు 10,000 ఇట్లా చేసినాం. నెక్స్ట్ ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఈక్వల్ టు అంటే కూడా 10,000. అవునా కదా, రెండు ఫార్ములాలు ఉంటాయి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 2 ఫార్ములాస్ ఉపయోగించాలి. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తోనే చేసినాం, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో ఒక్కసారి చేయగలుగుతాం, సేల్స్ వచ్చేస్తుంది. సో ఇంకా అయిపోయింది దానికి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో 2 సార్లు చేయగలుగుతాం కాబట్టి 2 ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఈ ఫార్ములాలో చేస్తే మనకు పీవీ రేషియో వస్తుంది. ఎంత 20% వచ్చింది. ఈ 20% అనేది ఇక్కడ పెట్టుకుంటే పీవీ ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. సో ఏ రకంగానైనా మీరు చేయొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఈ రకంగా సమ్స్ ఉంటాయి. సో ఒకటి మీకు డిఫరెంట్ సమ్ అనేది ఒకటి చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ ఈ రకంగా మనకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ప్రైస్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈ రకంగా మనకు అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే చూడండి, మెటీరియల్, లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ప్రైస్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చినారు X, Y, Z ఇచ్చారు. ద మేనేజర్ విషెస్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ 2 products అంటే ద సేల్స్ మేనేజర్ స్టేట్స్ దట్ ఇఫ్ ఎ ప్రోడక్ట్ ఈస్ డిస్కంటిన్యూడ్ ద అదర్ 2 products కెన్ బి ఇంక్రీజ్డ్ బై 50%. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద మేనేజ్మెంట్. వీళ్ళు ఏమన్నారంటే ధీరజ్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూసెస్ 3 types ఆఫ్ డిటర్జెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు X, Y, Z. సో 3 types ఆఫ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని యొక్క మెటీరియల్ ఇంత, లేబర్ ఎంత ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇంత, ఫిక్స్డ్ కాస్ట్ ఇంత, సెల్లింగ్ ప్రైస్ ఇంత, నెంబర్ ఆఫ్ యూనిట్స్, టోటల్ యూనిట్స్ ఇంత. ద మేనేజర్ ఓన్లీ 2 productsని మాత్రమే కాన్సెషన్ చేయాలనుకుంటారు, ఒకదాన్ని డిస్కంటిన్యూ చేయాలంటారు. ద సేల్స్ మేనేజర్ స్టేట్స్ దట్ ఇఫ్ ఒక ప్రోడక్ట్ డిస్కంటిన్యూ చేస్తే ద అదర్ 2 products కెన్ బి ఇంక్రీజ్డ్ బై 50% అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు ఒక ప్రోడక్ట్ డిస్కంటిన్యూ చేస్తే. వాట్ ఈజ్ యువర్ మేనేజ్మెంట్కి ఏం అడ్వైజ్ చేయాలనుకుంటున్నావు నువ్వు అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ రకంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి ఫస్ట్ మనకు కాంట్రిబ్యూషన్ ఫార్ములా అంటే ఏంది, సెల్లింగ్ ప్రైస్లో నుంచి మనకు ప్రైజులు అన్నీ ఇచ్చారు కదా, సెల్లింగ్ ప్రైస్లో నుంచి మనం వేరియబుల్ కాస్ట్ అనేది మనం మైనస్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. పర్ యూనిట్ వస్తుంది ఇంటూ టోటల్ యూనిట్స్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనేది మన కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే కాస్ట్, ఓకే. ఈ కాస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనకు ఫార్ములా ఏంది, టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది, టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్
ఓకే ఇంటూ టోటల్ యూనిట్స్, ఒక్క పర్ యూనిట్కి అమౌంట్ ఇది టోటల్ యూనిట్స్. సో ఇవి రెండు ఇంటూ చేస్తే మనకు టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఇది మనకు టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రకంగా మేనేజర్ ఓన్లీ 2 ప్రోడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక దాన్ని డిస్కంటిన్యూ చేయాలన్నప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ టోటల్ యూనిట్స్ చేయాలి. ఈ రకంగా 2 ప్రోడక్ట్స్ని కంటిన్యూ చేయాలనుకుంటారు, ఒక ప్రోడక్ట్ డిస్కంటిన్యూ కావాలంటే 2 ప్రోడక్ట్స్ని 50% ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ టోటల్ యూనిట్స్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్ వై జెడ్ పర్టికులర్స్ పెట్టుకోండి. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ రాయండి. సెల్లింగ్ ప్రైస్ ఏమి ఇచ్చినారు? ఇవి ఇచ్చినారు. సో డైరెక్ట్ ఎంటర్. ఇందులో నుంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలి. వేరియబుల్ కాస్ట్లు ఎన్ని ఉన్నాయి? లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఇవి రెండు కూడా మనకేంది? లేబరు, మెటీరియల్, లేబరు, వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఈ 3 కూడా మనకు వేరియబుల్ కాస్ట్. మెటీరియల్, లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, మెటీరియల్, లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, వాటి యొక్క అమౌంట్స్ రాసుకోండి లెస్. సో ఇవి అనేటివి మనం మైనస్ చేసినాం కాబట్టి బ్రాకెట్ పెట్టండి. ఇవి ఎందుకంటే మైనస్ చేసినామని ఇండికేషన్ కోసం. ఇందులో నుంచి ఈ 3 మైనస్ చేస్తే ఇది వస్తుంది. ఇందులోంచి ఈ ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది ఇవి. సో మనకు టోటల్ యూనిట్స్ ఎంత? ఇక్కడ ఇచ్చిన చూడండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1000, 1500, 2000. సో టోటల్ యూనిట్స్ ఇవి రాసుకోండి. రాసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే టోటల్ కాంట్రిబ్యూషన్ ఎట్లా వస్తుంది? పర్ యూనిట్ ఇంటూ టోటల్ యూనిట్స్. యూనిట్స్ ఇంటూ టోటల్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇది ఇంటూ ఇది వేస్తే ఇది వస్తుంది, ఇది ఇంటూ ఇది వేస్తే ఇది వస్తుంది, ఇది ఇంటూ ఇది వేస్తే ఇది వస్తుంది. ఈ రకంగా వచ్చినప్పుడు టోటల్ కరెంట్ కాంట్రిబ్యూషన్ ఎట్లా? ఎక్స్ వై జెడ్ మొత్తం కలిపితే ఈ 3 ప్లస్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే 2 ప్రోడక్ట్స్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, ఒక ప్రోడక్ట్ డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ ఒక ప్రోడక్ట్ అనేది వాళ్ళు డిస్కంటిన్యూ చేయాలనుకుంటారు. 2 ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ చూడండి, 2 ప్రోడక్ట్స్ కంటిన్యూ కావాలంటే, ఒక ప్రోడక్ట్ డిస్కంటిన్యూ కావాలంటే 2 ప్రోడక్ట్స్ మీద ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు 50%. సో ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఈ రకంగా వచ్చినప్పుడు కూడా టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, డిస్కంటిన్యూ ఒకవేళ వాళ్ళు ఎక్స్ను అంటే ప్రోడక్ట్ ఎక్స్ను డిస్కంటిన్యూ చేయాలంటే ఫోకస్ ఆన్ వై అండ్ జెడ్ మీద చేయాలి. ద సేల్స్ మేనేజర్ సజెస్ట్ దట్ ఇఫ్ 1 ప్రోడక్ట్ ఇస్ డిస్కంటిన్యూ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్ 2 ప్రోడక్ట్స్ విల్ ఇంక్రీజ్ బై 50%. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఏం లేదు, ఇదంతా కూడా అవసరం లేదు. డిస్కంటిన్యూ ఎక్స్ని నేను డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నా కాబట్టి వై కాంట్రిబ్యూషన్ ఎంత, జెడ్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంతే. సో ఎలా వస్తుంది కాంట్రిబ్యూషన్ అంటే ఇంకా మళ్ళీ ఇదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ చూడండి, ఇది వై కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? టోటల్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేస్తే వస్తుంది. ఓకే, సో మనకు ఎక్స్ని డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో కాబట్టి వై జెడ్ కాంట్రిబ్యూషన్ అనేది మనం ఫస్ట్ కండిషన్లో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. మనం ఊహించుకుంటున్నాం ఎక్స్ని డిస్కంటిన్యూ చేస్తే వై జెడ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది. ఫార్ములా ఎందుకు? కాంట్రిబ్యూషన్ అంటే టోటల్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఇంటూ ఉంటుంది. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఎంత వచ్చేసి 1320. సో ఈ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే 1320 ఉంటుంది. సో ఇది ఉంది కదా వైలో 1320, అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకోవాలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సో ఇక్కడ మనం వై జెడ్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాంట్రిబ్యూషన్ అంటే దేనికైనా ఒకటే ఫార్ములా, టోటల్ యూనిట్స్ ఇంటూ పర్ యూనిట్ యొక్క కాంట్రిబ్యూషన్ చేస్తే వస్తుంది. సో ఇదే ఫార్ములా, యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, అదే ఫార్ములా రాసుకోవాలా. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వైది ఎంత మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, కాంట్రిబ్యూషన్ పర్ 1320 వైది, ఇది జెడ్ది, ఇదేమో ఎక్స్ది. పర్ యూనిట్ 1320 ఇలా రాసుకోండి. ఇక్కడ ఏం మనకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ దగ్గర ఏముండదు, ఇంటూ పర్ యూనిట్ అంటే ఇంత. ఇక్కడ టోటల్ యూనిట్స్లోనే మనకు కొంచెం తేడా ఉంటుంది. టోటల్ యూనిట్స్ అంటే మనకి ఇక్కడ ఏమన్నా టోటల్ యూనిట్స్ అనేది 50% పెంచమన్నారు కదా. టోటల్ యూనిట్స్ ఎంత? 1500. ఈ 1500కు ఒక 50% పెంచమన్నారు అన్నా కదా. కాబట్టి 1500 ప్లస్ 1500 ఇంటూ 50% చేయాలి. చేస్తే 1500 ప్లస్ 1500 ఇంటూ 50 డివైడెడ్ బై చేస్తే 750 వస్తుంది, ఇంటూ 1320. సో ఇవి రెండు ప్లస్ చేస్తే 2250 వస్తుంది, ఇంటూ 1320 చేస్తే మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ జెడ్ కాంట్రిబ్యూషన్. జెడ్ కాంట్రిబ్యూషన్ అంటే ఈ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది జెడ్ ఎంత? 680. అది అనేది మారదు. ఇక్కడ వచ్చేసి ఏముంది టోటల్ యూనిట్స్ జెడ్ ఎంత? 2000. ఈ 2000కి మళ్ళీ ఒక 50% అంటే ఎంత? 2000కి 50% చేస్తే 1000 వస్తుంది, మళ్ళీ 2000 ఉన్నాయి. సో ఇవి రెండు ప్లస్ చేస్తే 3000 ఇంటూ 680 చేస్తే ఇది వస్తుంది జెడ్ కాంట్రిబ్యూషన్. ఆ రకంగా ఎక్స్ను డిస్కంటిన్యూ చేస్తే వై జెడ్ కాంట్రిబ్యూషన్ అనేది ఇవి. అండ్ నెక్స్ట్ కండిషన్ చూద్దాం. సో ఈ రకంగా ఇవి రెండు ప్లస్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ వైది జెడ్ది. ఇక్కడ టోటల్ ఈ 3 ప్లస్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఒక్కదాన్ని మనము ఎగ్జిట్ చేస్తున్నాం, డిస్కంటిన్యూ చేస్తున్నాం. అప్పుడు మనకు టోటల్ కాంట్రిబ్యూషన్ ఏది? ఇవి రెండింటికి ప్లస్ చేస్తే మనకు వై జెడ్ యొక్క టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది ఇది.
ప్లస్ చేస్తే నెక్స్ట్ వైను డిస్కంటిన్యూ చేయాలనుకుంటాం అంటే ఎక్స్ జెడ్ది ఎలా వస్తుంది ఎక్స్ పర్ యూనిట్ ఎక్స్ది రాసుకోండి పర్ యూనిట్ జెడ్ది రాసుకుంటే పర్ యూనిట్ ఎక్స్ది ఎంత ఇది పర్ యూనిట్ జెడ్ది ఎంత ఇది సో అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మారదు ఇంటూ టోటల్ యూనిట్స్ దగ్గర మారిపోతుంది టోటల్ యూనిట్స్ ఎక్స్ ఏమో 1000 టోటల్ యూనిట్స్ జెడ్ది ఏమో 2000 దీని మీద 50% అంటే ఈ 1000 మీద 50% చేస్తే 500 వస్తుంది సో ఈ 1500 ప్లస్ చేస్తే 1500 వస్తుంది టోటల్ యూనిట్స్ 1500 ఇంటూ పర్ యూనిట్ ఎంత ఎక్స్ది 1200 ఇక్కడ కూడా టోటల్ యూనిట్స్ ఆ రకంగా చేస్తే 3000 ఇంటూ పర్ యూనిట్ ఎంత 680 ఆ రకంగా చేస్తే ఇది వస్తుంది అమౌంట్ ఇది వస్తుంది ఇవి రెండు ప్లస్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ ఇది నెక్స్ట్ జెడ్ని డిస్కంటిన్యూ చేయాలంటే ఎక్స్ది వైది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎక్స్ది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా అండ్ వైది కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఇంకా అది రాసుకుంటే అయిపోతుంది లేదంటే మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే చేయొచ్చు ఆ రకంగా టోటల్ కాంట్రిబ్యూషన్ ఇది వస్తుంది ఇప్పుడు మనం మేనేజ్మెంట్కి ఏమన్నా అడ్వైజ్ ఇవ్వాలనేది ఇక్కడ వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు మేనేజ్మెంట్ సో వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూద్దాం కరెంట్ అనేది ఇక్కడ చూడండి అడ్వైస్ టు మేనేజ్మెంట్ అంటే టోటల్ కాంట్రిబ్యూషన్ రిజల్ట్ కంపేర్డ్ టు కరెంట్ సో ఇక్కడ మనం చూస్తే ఇక టోటల్ కాంట్రిబ్యూషన్ 3 ఉన్నప్పుడు ఇది వచ్చింది 45,40,000 అది రాసుకోవాలి కరెంట్ ఆల్ 3 ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్స్ డిస్కంటిన్యూ చేస్తే వై డిస్కంటిన్యూ చేస్తే అండ్ జెడ్ డిస్కంటిన్యూ చేస్తే ఏమైంది సో ఎక్స్ డిస్కంటిన్యూ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 50,10,000 వచ్చింది అది రాసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం వైని డిస్కంటిన్యూ చేస్తే మనకు ఎంత వచ్చింది ఇది వచ్చింది సో జెడ్ని డిస్కంటిన్యూ చేస్తే ఇది వచ్చింది అవి రాసుకోవాలి రాసుకున్నాక రిజల్ట్ కంపేర్డ్ టు కరెంట్ అంటే ఏం చేయాలంటే మనం కంపేర్డ్ టు కరెంట్ అంటే ఏం చేయాలంటే ఇప్పుడు కరెంట్ ఎంత ఉంది ఎక్స్ది ఇంత ఉంది కదా ఇందులో నుంచి టోటల్ ఇది మైనస్ చేయాలి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది సో ఈ వైది ఎంత ఇంత ఉంది ఇందులోంచి టోటల్ ఉన్నది 3 ఉన్నప్పుడు ఉంటుంది చూడ ఇది మైనస్ చేస్తే మనకు -7 lakhs వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే మనకు ప్లస్ 2,30,000 వస్తుంది ఇందులో పెద్ద వాల్యూ ఏది 4,70,000 7,000 2,30,000 ఇది మైనస్ కదా సో కాబట్టి అది పెద్ద వాల్యూ కాదు సో ఈ రెండిట్లో పెద్దది ఏది 4,70,000 సో కాబట్టి ఎక్స్ను డిస్కంటిన్యూ చేయాలి అండ్ ఫోకస్ ఆన్ వై అండ్ జెడ్ అని రాయాలి ఎందుకంటే ద మేనేజ్మెంట్ షుడ్ డిస్కంటిన్యూ బికాస్ ఇక్కడ వాల్యూ అనేది టోటల్ కాంట్రిబ్యూషన్ వాల్యూ హై ఇన్ ఎక్స్ కాబట్టి డిస్కంటిన్యూ ఎక్స్ అండ్ ఫోకస్ ఆన్ వై అండ్ జెడ్ సో సింపుల్ ఇక్కడ మీరు ఏం లేదు వాళ్ళు కొంచెం సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు వేరియబుల్ కాస్టులు ఇస్తారు అవి మైనస్ చేస్తే పర్ యూనిట్ వస్తుంది టోటల్ యూనిట్స్ ఇస్తారు మల్టిప్లై చేస్తే ఈ రకంగా వస్తాయి సో ఈ 3 ప్లస్ చేస్తే ఇది వస్తుంది ఇక్కడ వీళ్ళు ఏమన్నారు ఓన్లీ ఎక్స్ మాత్రమే సో మనము ఎక్స్ను డిస్కంటిన్యూ చేయాలంటే ఏం లేదు వైకు జెడ్కు ఇక్కడ మనకి ఏముంది పర్ యూనిట్ ఇవి రెండు ఇంటూ చేస్తే మనకి ఇది వస్తుంది కదా ఎక్స్ని డిస్కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు సారీ ఇవి రెండు ఇంటూ చేస్తే ఇది వస్తుంది ఇవి రెండు ఇంటూ చేస్తే ఇది వస్తుంది కదా ఎక్స్ని డిస్కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఏం లేదు దీనికి 50% దీనికి 50% యాడ్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇది వస్తుంది మనకు దీనికి 50% చేయాలా చేస్తే వాల్యూ వస్తుంది ఇది ప్లస్ 50% చేస్తే ఇది వస్తుంది టోటల్ యూనిట్స్ వస్తుంది 1,500 ఉంది కదా దీనికి 50% చేస్తే వస్తుంది దీనికి 1,500 మళ్ళీ ప్లస్ చేయాలా చేసి పర్ యూనిట్ చేస్తే వైది వస్తుంది అండ్ నెక్స్ట్ జెడ్ కూడా మనకి దీనికి 50% చేస్తే సమ్ వాల్యూ వస్తుంది ఆ వాల్యూ ప్లస్ 2,000 చేస్తే వస్తుంది దానికి ఇంటూ ఇది చేయాలి ఈ రకంగా మనము వై అండ్ జెడ్ది కనుక్కున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి వైని డిస్కంటిన్యూ అంటే ఎక్స్ అండ్ జెడ్ది కనుక్కోవాల్సి ఉంటుంది పర్ యూనిట్ సేమ్ ఉంటుంది ఇక్కడ కూడా 1000 దాంతోపాటు ప్లస్ 50% అన్నారు కాబట్టి 1000 మీద చేసిన 50% 500 యాడ్ అయ్యి తర్వాత 1,500 యూనిట్స్ వస్తుంది ఇక 1000 ఉన్న యూనిట్స్ ఇప్పుడు 50% యాడ్ చేయడం వల్ల 1,500 యూనిట్స్ వచ్చింది దానికి పర్ యూనిట్ యాడ్ చేస్తే వస్తుంది ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా ఆ రకంగా చేసినప్పుడు మనం టోటల్ ఎక్స్ డిస్కంటిన్యూ చేసినప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత వైది ఎంత జెడ్ది ఎంత రాసుకొని అండ్ ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది ఇందులో ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది ఈ దీంట్లో పెద్దది ఏదో ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేసి అండ్ ఫోకస్ అండ్ రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఇది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ రకంగా వచ్చినప్పుడు డిస్కంటిన్యూ 2 ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేయాలో ఒకదాన్ని డిస్కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రొసీజర్ ఉంటుంది అండ్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కోరమండల్ కంపెనీ లిమిటెడ్ విచ్ ప్రొడ్యూసెస్ వాషింగ్ మెషిన్స్ కాస్ట్ మెటీరియల్స్ ఇచ్చారు పర్ యూనిట్ లేబర్ పర్ యూనిట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్ యూనిట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ పర్ యూనిట్ ప్రాఫిట్ పర్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ద ప్రొడక్షన్ కెపాసిటీ టోటల్ యూనిట్స్ 10,000 ఇచ్చారు వీళ్ళు ఏమనంటే అట్ ప్రజెంట్ ఏ సప్లయర్ యాజ్ ఆఫర్డ్ టు సెల్ ద సేమ్ ఐటమ్ ఫర్ 95 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు సెల్ ద సేమ్ ఐటమ్ సప్లయర్ అనమాట యాజ్ ఆఫర్డ్ టు సెల్ ద సేమ్ ఐటమ్ ఫర్ 95 రూపీస్ అంట షుడ్ ద కంపెనీ పర్చేస్ ద ఐటమ్ ఆర్ బై ఇట్ ఫ్రమ్ ద సప్లయర్ అంటున్నారు
ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ ద ఫిమ్ 10,000 యూనిట్స్ అట్ ప్రజెంట్ ఏ సప్లయర్ యాజ్ ఆఫర్ టు సెల్ ద సేమ్ ఐటమ్ అనేది 95 రూపీస్కే అంటున్నారు. షుడ్ ద కంపెనీ పర్చేస్ ద ఐటమ్ ఆర్ బై ఇట్ ఫ్రమ్ ద సప్లయర్ 95 రూపీస్కి సెల్ చేస్తా అంటున్నారు. అయితే ఈయన కంపెనీ అయినా ఆ ఐటమ్ని బై చేయొచ్చా ఫ్రమ్ ద సప్లయర్ నుంచి అని అడుగుతున్నారు. ఓకే, ఇది ఇట్లున్నప్పుడు ఫస్ట్ మనకు కాస్టులు ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో మనకు టోటల్ ఇప్పుడు మనము ఈ 95 రూపీస్ అనేది ఈయన సెల్ చేస్తున్నారు సప్లయరు, అది అనేది సప్లయర్ నుంచి బై చేయాలని ఒక కంపెనీ అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. 95 రూపీస్కి మనం తీసుకోవాలన్నా అనేది మనం సెల్లింగ్ ప్రైస్ అనేది 95 రూపీస్కి పెట్టుకోవాలనేది ఎలా తెలుస్తుంది? మన కాస్టులను బట్టి తెలుస్తుంది. మన కాస్ట్లో ఏమేమి ఉంటాయి? టోటల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. సో వేరియబుల్ కాస్ట్ అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? మెటీరియల్, లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 50, 15, 25 చేస్తే 90 వచ్చింది వేరియబుల్ కాస్ట్. ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? 10 ఉంది. సో ఇవి రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 100 ఉంటుంది. సో వీళ్ళు ఏమంటారంటే 120 ఉంది కదా ఇక్కడ, ఈ 120 కాకుండా కంపెనీ ఈ సప్లయర్ ఏం చేస్తున్నారు? నేను 95 రూపీస్కే సెల్ చేస్తే సేమ్ ద ఐటమ్, సో నువ్వు ఏమంటారు బై ఇట్ ఫ్రమ్ ద సప్లయర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూస్తే సెల్లింగ్ ప్రైస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఎంత? 95 రూపీస్ గురించి మాట్లాడుతున్నారు. సో 95 ఇప్పుడు మనకు ఖర్చు ఎంత అయింది? టోటల్ 100 అయింది. సో కాబట్టి సప్లయర్ ఇక్కడ మనకు టోటల్ వచ్చేసి మనకు 100 అయింది. వీళ్ళు ఏమో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నారు? ఈ 95 రూపీస్ వీళ్ళు అంటున్నారు. సో ఇక్కడ 95 రూపీస్ రాసుకుంటే మనకి ఏమవుతుంది అంటే టోటల్ కాస్ట్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్ కన్నా. సో ద కంపెనీ ప్రొడ్యూస్ ద ఐటమ్ ఆర్ బై ఇట్ ఫ్రమ్ ద సప్లయర్ ఓన్లీ ఇఫ్ టోటల్ కాస్ట్ ఈస్ లెస్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్, సో దట్ ఇంక్రీజ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. సో సింపుల్ ఏం లేదు, మనకు టోటల్ కాస్ట్ ఎంత? ఇట్లా మేక్ ఆర్ బై డెసిషన్స్ ఎలా అంటే, సో అట్ ప్రజెంట్ ఏ సప్లయర్ హాస్ ఆఫర్డ్ టు సెల్ ద సేమ్ ఐటమ్ ఫర్ 95 రూపీస్కే, అంటే 95 రూపీస్కి ఆయన సెల్ చేయాలనుకుంటున్నారు. సో మనం కొంటే మనకు లాభమా నష్టమా అని చూస్తే ఇక్కడ మనకు చూస్తే మనకు టోటల్ కాస్ట్ అనేది ఎంత అవుతుందంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇవన్నీ ప్లస్ చేస్తే వేరియబుల్ కాస్ట్ వచ్చేసి ఈ 3 వేరియబుల్ కాస్ట్ ఇవి ప్లస్ చేయాలి, ప్లస్ మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ అనేది ఇంత వచ్చింది. ఈయనేమో 95 రూపీస్కే సెల్ చేస్తా అన్నారు. సో ఆ 95 రూపీస్కి మనం తీసుకుంటే మనకి ఏమైపోతుంది? సో మనకు టోటల్ కాస్ట్ అనేది 100 పడింది. 95 రూపీస్కి మనం సెల్ చేస్తే మనకు ఏమైపోతుందంటే ఏమైపోతుంది? డిక్రీజ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. సో కాబట్టి కంక్లూజన్ ఏం రాయాలంటే టోటల్ కాస్ట్ అనేది ఈజ్ మోర్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది. టోటల్ కాస్ట్ అనేది 100 కదా, సో టోటల్ కాస్ట్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్. సో దట్ కంపెనీ ప్రొడ్యూస్ ద ఐటమ్ ఆర్ బై ఇట్ ఫ్రమ్ ద సప్లయర్ నుంచి ఎప్పుడు ఏమంటారు బై చేయాలంటే ఓన్లీ టోటల్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్, సో దట్ ఇంక్రీజ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ ఇంకొక సమ్ చూద్దాం. ఇక్కడ సేల్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు. సో వీళ్ళు న్యూ బిఈపి కనుక్కోమంటున్నారు. ఈఫ్ సెల్లింగ్ కాస్ట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%. సో ఇంకోటి న్యూ బిఈపి ఇఫ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ increased by 10%. New BEP fixed cost is increased by 10%. First from the following particulars calculate BEP. So BEP first calculate చేయాలి, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం. BEP అంటే ఫార్ములా ఏంది? ఇక్కడ మనకు పర్ యూనిట్. BEP అంటే ఇక్కడ మనకు యూనిట్ ఫార్మేట్లో ఇవ్వలేదు, టోటల్ అమౌంట్లో ఇచ్చారు కాబట్టి BEP సేల్స్ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. టోటల్ రూపీస్లో ఇచ్చారు కదా. సో ఈ ఫార్ములా వచ్చేసి మనకి ఇది ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్. ఈ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు యూనిట్స్ ఫార్మాట్లో ఇచ్చి BEP యూనిట్స్ కాకుండా BEP సేల్స్ అడిగితే సో మీరు ఈ రకంగా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇది చేసి సో BEP యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే కూడా BEP సేల్స్ టోటల్ ఇన్ రూపీస్లో వస్తుంది. ఒకవేళ ఈ రకంగా సమ్ ఒకవేళ వస్తే యూనిట్స్ అంటే పర్ యూనిట్ ఇవి ఇచ్చేసి వీళ్ళు BEP సేల్స్ అడిగితే యూనిట్స్ కాకుండా సో యూనిట్స్ కనుక్కోండి, దానికి ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే BEP సేల్స్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మనకు అది కాదు, వీళ్ళు ఏమన్నారంటే క్యాలిక్యులేట్ BEP అన్నారు. సో టోటల్ అమౌంట్ రూపీస్ ఇచ్చినారు, సో కాబట్టి పర్ యూనిట్ ఇవ్వలేదు. సో టోటల్ సేల్స్ అమౌంట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ అమౌంట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ ఇచ్చారు. కాబట్టి మనం ఫార్ములా ఉపయోగించాల్సింది ఇది ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్. సో ఇది ఉపయోగిస్తే ఇలా ఫిక్స్డ్ కాస్ట్ రాయండి, ఇక్కడ సేల్స్ రాయండి, ఇక్కడ వేరియబుల్ కాస్ట్ రాయండి, ఇక్కడ సేల్స్ అమౌంట్ ఇంటూ సేల్స్ అమౌంట్ రాయండి. రాస్తే మనకు BEP వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్ వాల్యూ BEP వాల్యూ BEP సేల్స్ వాల్యూ వస్తుంది.
ఫస్ట్ ఆ రకం క్యాలిక్యులేట్ చేయాలి. సో చేస్తే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు ఫిక్స్డ్ కాస్ట్ 30,000 డివైడెడ్ బై 2 lakhs మైనస్ 1,20,000 ఇంటూ 2 lakhs. సో ఈ రకంగా చేస్తే మనకు BEP వస్తుంది. ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు క్యాలిక్యులేట్ BEP అన్నారు కానీ ఫస్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమంటారు న్యూ BEP కనుక్కోమంటారు. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ రెడ్యూస్డ్ బై 10%, అంటే మీన్స్ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ కాన్స్టెంట్ ఓన్లీ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ 10% రెడ్యూస్ అయితే. ఇప్పుడు 2 lakhs ఉంది, 10% అంటే ఎంత? 2 lakhs మీద మనం 10% చేసినాం అనుకోండి. సో ఎంత వస్తుంది? ఇక్కడ ఒకటి క్యాన్సల్ 20,000 వస్తుంది. సో ఈ సెల్లింగ్ ప్రైస్ ఇస్ రెడ్యూస్డ్ బై 10% అంటే 20,000 అనేది రెడ్యూస్ అయింది. అంటే 2 lakhs అమౌంట్లో 20,000 రెడ్యూస్ అయితే ఎంత? 1,80,000. 1,80,000 సేల్స్ తీసుకొని అండ్ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ సేమ్. ఆ రకంగా చేస్తే మనకు వచ్చేది న్యూ BEP. అంటే ఇక్కడ మనము ఇది సేమ్. ఇక్కడ మాత్రము 2 lakhs తీసుకొని చేసినాం కదా ఫస్ట్ది. ఇప్పుడు మాత్రం 2 lakhsలో నుంచి 20,000 మైనస్ చేస్తే వచ్చిన ఆ అమౌంట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆ రకంగా ఫస్ట్ వన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ కాస్ట్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%, అంటే సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అంట. దీని మీద 10% చేస్తే 12,000 వస్తుంది. 1,20,000 ప్లస్ 12,000 చేస్తే మనకు వచ్చేసి 1,32,000 వస్తుంది. అవునా? ఇప్పుడు దీని మీద 10% వేస్తే 12,000 వస్తుంది. వీళ్ళు ఏమన్నారు ఇంక్రీజ్డ్ బై 10% అన్నారు కదా, దీనికి ఇది ప్లస్ చేయాలి. ఫస్ట్ రెడ్యూస్ అన్నారు కాబట్టి 2 lakhsకి 20,000 మైనస్ చేసినాం. సో ఇక్కడ మనకు ప్లస్ అన్నారు కాబట్టి అంటే మీన్స్ ఇంక్రీజ్డ్ అన్నారు కాబట్టి ఈ 1,20,000 మీద 10% చేస్తే 12,000 వస్తుంది. ఈ 1,20,000 12,000 ప్లస్ చేస్తే 1,32,000 వస్తుంది. సో దీని మీద ఇప్పుడు ఇక్కడ మాత్రం 1,32,000 పెట్టుకోవాలి. ఇది సేమ్. ఆ రకంగా సెకండ్ది. థర్డ్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ అంట. అంటే సేల్స్ వేరియబుల్ కాస్ట్ కాన్స్టెంట్, ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం 10% ఇంక్రీజ్. దీని మీద చేస్తే 3,000 వస్తుంది. 10% 30,000 ప్లస్ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ 3,000 వస్తే 33,000 వస్తుంది. ఈ 33,000 ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ సేల్స్ వేరియబుల్ కాస్ట్ అనేది కాన్స్టెంట్. సో ఆ రకంగా మనం చేయాలి. ఇక్కడ చేశారు చూడండి. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ రెడ్యూస్డ్ బై 10% అంటే 2 lakhsలో నుంచి మనం క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ ఎంత? 2 lakhs మీద 10% చేస్తే 20,000 కదా. ఇందులో నుంచి మైనస్ చేస్తే 1,80,000. ఈ 1,80,000 ఇక్కడ రాసుకోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ మాత్రం కాన్స్టెంట్. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా వేరియబుల్ కాస్ట్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10% అంటే ఏంది? సో వేరియబుల్ కాస్ట్ అమౌంట్ ఎంత? 1,20,000. దీని మీద 10% చేస్తే 12,000 వస్తుంది. సో ఇంక్రీజ్ అన్న కాబట్టి ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ వేరియబుల్ కాస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. మిగిలిన ఇవి కాన్స్టెంట్ అవే రాసుకోవాలి. మిగిలినవి చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది 10% అన్నారు. 30,000 మీద 10% ఇస్తే 3,000 వస్తుంది. ఇది ప్లస్ చేస్తే 33,000 వస్తుంది. ఆ 33,000 ఇక్కడ రాసుకోవాలి. మిగిలినవి సేల్స్ వేరియబుల్ కాస్ట్ అయితే ఇక్కడ ఉన్న వాల్యూసే. ఓన్లీ ఏదైతే వాళ్ళు ఇంక్రీజ్ అన్నారో అది మాత్రమే క్యాలిక్యులేట్ చేసి రాయాలి. మిగిలినవన్నీ సేమ్ వాల్యూస్. సో ఆ రకంగా 3 అనేది రాయాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి. ఇక్కడ PV రేషియో అన్నారు. PV రేషియో అంటే చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. సో 2 year ప్రాఫిట్స్ ఇచ్చారు, 2 year సేల్స్ ఇచ్చారు. 2 year ప్రాఫిట్స్ డిఫరెన్స్ అండ్ 2 year సేల్స్ డిఫరెన్స్ చేస్తే వచ్చేస్తుంది. BEP అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV రేషియో చేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు చూస్తే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకు ఫార్ములా అలా చెప్పాను కదా, BEP సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV రేషియో. సో BEP సేల్స్ అంటే మనం ఏ ఇయర్ది తీసుకుంటున్నాం? ఇది తీసుకుంటాం 2016. ఇలా 1,50,000 వస్తుంది. ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై PV రేషియో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వస్తుంది కదా. ఇక్కడ 25 వచ్చింది కదా. 25 అంటే 0.25. ఈ రకంగా చేసి ఇది ఇటు సైడ్ పంపిస్తే 1,50,000 ఇంటూ 0.25 అంటే సమ్ ఆన్సర్ వస్తుంది. అందులో నుంచి ఏ మైనస్ చేయాలో మనం ప్రాఫిట్ అనేది ఇది తీసుకున్నాం కాబట్టి దీని ప్రాఫిట్ మైనస్ చేస్తే మనకు వస్తుంది. అది ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫార్ములా BEP సేల్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV రేషియో. ఆ రకంగా వచ్చింది. సేల్స్ ఫర్ ఏ ప్రాఫిట్ అంటే ఇది మనకు తెలుసు కదా, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై PV రేషియో. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ ఇచ్చినారు, సేల్స్ కనుక్కోవాలి. ఇది అంటే ఇది మనకి ఇది ఇచ్చినారు ప్రాఫిట్. ఇక్కడ ఇది ప్రాఫిట్ ఇచ్చినారు, ఇది తెలుసు, సేల్స్ కనుక్కోవాలి. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి సేల్స్ ఇచ్చినారు, ప్రాఫిట్ కనుక్కోవాలి అంతే. ఇలా MOS మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ప్రాఫిట్ ఆఫ్ 50,000 అన్నారు.
సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. కానీ వీళ్ళు ఏమన్నారు, ప్రాఫిట్ ఇచ్చినారు, ప్రాఫిట్ ఇచ్చి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నారు. అంటే ఇంకో ఫార్ములా ఉంటుంది, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇందులో నుంచి కనుక్కోమంటారు. ఈ ప్రాఫిట్ ఇచ్చినారు, పీవీ రేషియో మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా. ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు, 50,000. ఈ 50,000 రాసుకోవాలా, డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత, 25% కదా, 0.25. సో ఇది చేస్తే మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు ఇవన్నీ మీకు సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకటి, ఇక్కడ ఏమన్నారంటే ఫిక్స్డ్ కాస్ట్, బ్రేక్ ఈవెన్ సేల్స్, టోటల్ సేల్స్, ప్రాఫిట్. ఇక్కడ వీళ్ళు ఏమన్నా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంతసేపు మనం చేసిన సమ్మె సేమ్. వీళ్ళు ఏమి ఇచ్చిందంటే ఇన్ఫర్మేషన్ చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000 విచ్ రిప్రజెంట్స్ 40% ఆఫ్ సేల్స్. అంటే ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000 అంటే 40% ఆఫ్ సేల్స్ 100% ఉందనుకో, అందులో 40% అమౌంట్ ఈ 10,000 అన్నారు. అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు 40% ఆఫ్ సేల్స్ అని అర్థం. అంటే ఇక్కడున్న మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అమౌంట్ ఈక్వల్ టు 40% ఆఫ్ సేల్స్. అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఇచ్చినారు, వీళ్ళు 10,000 ఇచ్చినారు ఇక్కడ. సో ఆ 10,000 ఇక్కడ క్యాలిక్యులేట్ పెట్టుకొని 40% ఆఫ్ సేల్స్ అంటే 40 డివైడెడ్ బై 100 ఇంటూ సేల్స్ మీద వేయాలి. సో ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ మనకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఓన్లీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే పీవీ రేషియో 50% ఇచ్చినారు. ఇక్కడ చూస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్, బ్రేక్ ఈవెన్ సేల్స్ చేయాలన్నా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఉంది కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఏడు ఉంది, లేదు. టోటల్ సేల్స్ లేదు, ప్రాఫిట్. సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం దీన్ని ఎలాబరేట్ చేసి దీన్ని మనం ఎలా కంక్లూడ్ చేస్తే దాన్ని బట్టి మనకి ఏమొస్తుంది అనేది అర్థమవుతుంది. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో సాల్వ్ చేస్తే ఏదో ఒకటి ఫస్ట్ వస్తుంది మనకు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇది చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 40% ఆఫ్ సేల్స్ కదా, ఇది అనేది ఇటు సైడ్ పోతే ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే మనం క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, 1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు 10,000 ఈక్వల్ టు 4/10 ఇంటూ సేల్స్ వస్తుంది. సో ఇది అనేది ఇటు సైడ్ పోతే 1 lakh అవుతుంది, ఈక్వల్ టు 4 ఇంటూ సేల్స్. సో ఇది ఇంటూ ఉంది కాబట్టి ఈ 4 ఇటు సైడ్ పోతే డివైడెడ్ బైలోకి వెళ్ళిపోతుంది. అంటే 1 lakh డివైడెడ్ బై 4 ఈక్వల్ టు సేల్స్. సో సేల్స్ అమౌంట్ మొత్తం వచ్చేసి ఇక్కడ మనకు 25,000 వస్తుంది. ఇది 1 lakh డివైడెడ్ బై 4 చేయండి, మీకు 25,000 వస్తుంది. ఓకే, ఈ రకంగా మనం సేల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సేల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఏంది, బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్. సేల్స్ ఉంది, వేరియబుల్ కాస్ట్ లేదు, అది వర్కౌట్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో, అది వర్కౌట్ అవుతుంది. సో పీవీ రేషియో ఇచ్చినారు కదా, అంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సేల్స్ అనేది అయిపోతుంది. సో ఇంకోటి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే 10,000 అని ఇచ్చినారు. సో ఇక్కడ మనం చూస్తే ఒక ఫార్ములానేమో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఎంత ఇచ్చినారు, వీళ్ళు 10,000 ఇచ్చినారు. సో ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంది, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్తో కూడా మనం చేయొచ్చు, ఇది కదా ఫార్ములా. ఫస్ట్ ఏమో 40% ఆఫ్ సేల్స్ అన్నారు కాబట్టి ఈ రకం చేసి సేల్స్ తీసినాం. నెక్స్ట్ ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000 అంటే యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ 10,000. సో ఇక్కడ మనం చూస్తే యాక్చువల్ సేల్స్ ఎంత, ఇక్కడ వచ్చింది కదా 25,000 మైనస్ బీఈపీ సేల్స్. ఓకే, ఈక్వల్ టు 10,000. సో ఇక్కడ వచ్చేసి మనం బీఈపీ సేల్స్ అటు సైడ్ పంపిస్తే ప్లస్ బీఈపీ సేల్స్ అవుతుంది, అటు సైడ్ ఉన్న 10,000 ఇటు సైడ్ వస్తే మైనస్ 10,000 అవుతుంది. సో మనం ఈ రకం క్యాలిక్యులేట్ చేస్తే మనకు బీఈపీ సేల్స్ ఎంత వస్తుంది, 15,000 వస్తుంది. ఇది మనకు బీఈపీ సేల్స్. ఈ రకం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఎన్ని నెంబర్ ఆఫ్, ఇంకొకటి చూడండి ఇక్కడ మనకు 15,000 వచ్చిందా మనకు. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే వీళ్ళు ఇంకా మనకి ఇది అయిపోయింది, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దీని నుంచి ఈ రకంగా ఇచ్చినారు ఇది. సో ఇంకోటి చూస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో దీని ఫార్ములా ఏముందా అనేది మనం ఆలోచించాలి, అప్పుడు వస్తుంది. దీనికి సంబంధించిన మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఇంకోటి ఉంది కదా, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఎంత అంటే 10,000. సో దీని ఫార్ములా ఇంకోటి ఏంది, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకే, ఈక్వల్ టు 10,000. సో ప్రాఫిట్ పీవీ రేషియో ఇచ్చినారు కదా వాళ్ళు, ఎంత ఇచ్చినారు చూడండి, 50%. 50 డివైడెడ్ బై 100 చేయండి, 0.50 వస్తుంది, ఈక్వల్ టు 10,000. ఓకే, ఇది అనేది అటు సైడ్ పోతే ఏమైపోతుంది, డివైడెడ్ బై ఉంది, అటు సైడ్ పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే 10,000 ఇంటూ 0.50. సో మనం ఇక్కడ 10,000 ఇంటూ 0.50 మనం చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ 5,000 వస్తుంది. ఓకే, ఇది ప్రాఫిట్. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు చూడండి. సో నేను ఓన్లీ ఇది ఒక్కటి చూసి ఎన్ని చేసినా చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ
10,000 విచ్ రిప్రజెంట్స్ 40% ఆఫ్ సేల్స్ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు 40% ఆఫ్ సేల్స్ అని అర్థం. సో ఆ రకంగా చేస్తే మనకు సేల్స్ వచ్చింది. ఇంకొకటి మనం ఒక ఫార్ములా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 10,000 యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ చేస్తే బీఈపీ సేల్స్ వచ్చింది. అదే దాన్ని ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో అన్న 10,000. సో అట్లా చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చింది. సో ఆ రకంగా చేస్తే మనకు బీఈపీ సేల్స్ వచ్చింది, టోటల్ సేల్స్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ ఎట్లా రావాలా? సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఆల్రెడీ ఫార్ములా చూడండి, ఇది ఎన్ని రకాలుగానే నేర్చు. ఒరిజినల్ ఫార్ములా మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఫార్ములా ఒరిజినల్ ఏంది? ఫిక్స్డ్ కాస్ట్ అంటే బీఈపీ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో, ఇది ఫార్ములా. సో మన కింద ఇక్కడ చూస్తే మనకు బీఈపీ సేల్స్. సో బీఈపీ సేల్స్ మనకు ఎంత వచ్చింది కదా? 15,000 వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత మనకు వచ్చింది? ఆల్రెడీ మనకి ఇచ్చిన రీడ 0.50 అంటే 50 డివైడెడ్ బై 100 చేస్తే ఇది ఇటు సైడ్ పోతే 15,000 ఇంటూ 0.50 ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో మనకి ఇక్కడ దీని మీద మనకు 50% చేస్తే మనకు వచ్చేసి 7,500 వస్తుంది. అంటే 15,000లో 50% అంటే ఎంత? 7,500 కదా. సో ఈ రకంగా మనకు వస్తుంది. సో ఇది మనకు ఫార్ములా కదా, బీఈపీ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే బీఈపీ సేల్స్ అంటే మనం ఇది రాసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనము బీఈపీ సేల్స్లో ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా ఇది ఎక్కడ ఉపయోగించినాము? ఇది సేల్స్ వచ్చేసి ఇది తీసుకున్నాం. ఎప్పుడు తీసుకోవాలి ఇవి? ఇది ప్రాఫిట్ ఉన్నప్పుడు తీసుకోవాలి ఫిక్స్డ్ కాస్ట్ది. ఇది తీసుకున్నామంటే ప్రాఫిట్ కూడా మైనస్ చేసేటట్టు ఉంటేనే మనం అది తీసుకోవాలి. ఈ అమౌంట్ బీఈపీది తీసుకోలేదు, బీఈపీ సేల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం చూడు, అది తీసుకోలేదు. ఇది 2016ది తీసుకుంటే దాని యొక్క ప్రాఫిట్ మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. సో ఇక్కడ అట్లా తీసుకోము, ఎందుకంటే అక్కడ మనకు 2 year ప్రాఫిట్స్ 2 year సేల్స్ ఉన్నాయి కాబట్టి అట్లా తీసుకున్నాము. సో ఇక్కడ అటువంటివి ఏం లేవు కాబట్టి మనం బీఈపీ సేల్స్ ఒరిజినల్ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ 15,000 ఇక్కడ ఉంది కదా, అది తీసుకున్నాం. సో ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ సమ్ ఒకటి చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, బీఈపీ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ప్రాఫిట్, వాల్యూమ్ ఆఫ్ సేల్స్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 24,000 ఇవన్నీ 5 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీళ్ళు ఇచ్చింది టోటల్ యూనిట్స్ 20,000 ఇచ్చారు, టోటల్ సేల్స్ ఇచ్చారు, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కనుక్కోమంటున్నారు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అన్నారు. సో కాంట్రిబ్యూషన్ ఫార్ములా ఏంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ ఫార్ములా. అవునా? సేల్స్ ఎంత మనకు? అమౌంట్ 60,000. ఓకే, ఇందులో నుంచి వేరియబుల్ కాస్ట్ ఎంత మనకు? వచ్చేసి 30,000. సో ఈ రకంగా చేస్తే మనకు ఎంత వస్తుంది? 60,000 30,000 వస్తే 30,000 వస్తుంది. ఇది అనేది ఏమైపోతుంది? టోటల్ కాంట్రిబ్యూషన్. వీళ్ళేమో పర్ యూనిట్ అన్నారు. పర్ యూనిట్ రావాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ చేయాలి. అంటే 30,000 డివైడెడ్ బై 20,000 చేయాలి. చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 1.50 వస్తుంది. ఈ రకంగా చేయాలి. ఓకే, ఇది సెకండ్ వన్ ఏమన్నారు? బీఈపీ అన్నారు. బీఈపీ యూనిట్స్ అంటేనే బీఈపీ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఉత్త బీఈపీ ఇచ్చినారంటే అర్థం ఏంటంటే బీఈపీ సేల్స్ ఫార్ములా ఏంది? బీఈపీ సేల్స్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ సేల్స్. ఈ ఫార్ములా చేయాలి. వాళ్ళు బీఈపీ యూనిట్స్ అంటేనే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేయాలి. ఓకే, వీళ్ళు అన్నది ఏంది? బీఈపీ యూనిట్స్ ఉత్త బీఈపీ అన్నారు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ. సో ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్లు అండ్ సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు, ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఇది సెకండ్ వన్. సో ఒక్కోసారి ఈ రకంగా ఇచ్చి బీఈపీ యూనిట్స్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సేల్స్ టోటల్ సేల్స్ ఇచ్చినారు కదా, ఇది డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ చేస్తే పర్ యూనిట్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇది. సో వేరియబుల్ కాస్ట్ వస్తుంది, ఇది డివైడెడ్ బై టోటల్ యూనిట్ చేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేస్తే బీఈపీ యూనిట్స్ వస్తుంది. సో ఇక్కడ అదేమి ఇవ్వలేదు, యూనిట్స్ అని ఏమి ఇవ్వలేదు కాబట్టి బీఈపీది ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నా ఇది. ఒక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేక వాళ్ళు బీఈపీ అని ఇస్తారు కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆ రకంగా కూడా ఇస్తారు. ఆ రకంగా ఉంటే ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి గదే చేయాలి. టోటల్ యూనిట్స్ సోల్డ్ ఆర్ ఏమి ఇయ్యరు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆ రకంగా ఇచ్చి బీఈపీ క్యాలిక్యులేట్ చేయమంటే ఏమంటారు? ఫిక్స్డ్ కాస్ట్ ఇస్తారు. అప్పుడు ఏముంది? ఉన్న ఇన్ఫర్మేషన్ అదే కాబట్టి అట్లనే చేయాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్, బీఈపీ సేల్స్. యాక్చువల్ సేల్స్ ఎంత ఇచ్చినారు? 60,000. బీఈపీ సేల్స్ అంటే ఈ ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది చూడు, అది. నెక్స్ట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ మనకు ప్రాఫిట్కి సో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చి ఇది ప్రాఫిట్ అనేది మనకు ఎలా వస్తుందంటే, ప్రాఫిట్ అంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోమన్నా కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో సేల్స్ ఇచ్చినారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, ఇందులో నుంచి ప్రాఫిట్ తీస్తే అయిపోయాయి.
ఫస్ట్ ఫార్ములా నేను ఇక్కడ చెప్పడం జరిగింది కదా, ఇది ఫిక్స్డ్ కాస్ట్. ఈ ఫార్ములా నుంచి ప్రాఫిట్ తీయాలి. సేల్స్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, ప్రాఫిట్ తీయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ ఇచ్చినారు, సేల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ ఇచ్చి సేల్స్ ఏంది, మనకు పీవీ రేషియోలో ఏం క్యాలిక్యులేట్ చేయమనలేదు కాబట్టి ఒకవేళ పీవీ రేషియో ఇస్తే ఇటు నుంచి దబ్బున అయిపోతుందని చెప్పినాను. కానీ అవి ఏమి ఇవ్వలేదు, క్యాలిక్యులేట్ చేయమని ఇవ్వలేదు కదా. ఇంకా మళ్ళీ ఇది క్యాలిక్యులేట్ చేసి దీంట్లో వేయడం కన్నా డైరెక్ట్ ఇది వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఇందులో మనకి ఏమి ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు. అంటే ఇది ఇచ్చినారు, ఇవి కూడా ఆల్రెడీ ఉన్నాయి, ఇది కూడా ఉంది. సో ఇది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో కాబట్టి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, ఇవి రెండు మైనస్ చేయాలా, ఇవి రెండు ప్లస్ చేసినాక వచ్చిన వాల్యూతో సేల్స్ వాల్యూ ఇంటూ చేయాలి. మీది పార్ట్ కింది పార్ట్ ఇవి రెండు మైనస్ చేయాలి. తర్వాత మీది పార్ట్ కింది పార్ట్ డివైడెడ్ బై చేస్తే ఇది వస్తుంది. సో అది మనకు వాల్యూ ఆఫ్ సేల్స్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 24,000. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.